ప్యాషన్ క్రియేషన్లో ఉండే మజా ఏంటి అనేది తెలియచేయడానికి మనతో పాటు ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. మామూలుగా ఆయన్ని అందరూ సుచిర్ ఇండియా లయన్ కిరణ్ అంటారు. ₹2,000 సేల్స్ మ్యాన్ నుండి 2,000 crores సుచిర్ ఇండియాని సృష్టించడం వల్ల చేసిన అడ్వెంచర్స్. అబ్నార్మాలిటీ అంటారు కదా, ఛాలెంజెస్ అనేది మనకు ఒక రెగ్యులర్ బ్రీతింగ్ అయినప్పుడు ఈరోజు ఇంత డైనమిక్గా గడిచింది, రేపు ఏదైనా లేకపోతే ఆ రోజున ఏదో డెస్పరేట్నెస్ అంటే సంథింగ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఒక స్లీవ్ తో వేసుకుని ఉంటే మిమ్మల్ని ఎలా చూసుండేవాళ్ళు? ఇట్లా స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఒక వింత జంతువులాగా చూసేవాళ్ళు. భగవద్గీత ఫాలో అవుతారా లైఫ్లో సక్సెస్ అవడానికి? లైఫ్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత ఫాలో అండి. కృష్ణ ఇస్ అ గ్రేట్ టీచర్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండిట్లో కాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆడ ఇస్తాడా ఇవ్వడా, ఎప్పుడు ఇస్తాడో ఏంటి, అక్కడ గవర్నమెంట్లో ఫండ్స్ ఉంటాయా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అవుతే మనం చాలా మెచ్చుకుంటారు అందరూ, వావ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడని. ఫెయిల్ అయినాం అనుకోండి, నేనేంటి ఇంత మాటలు పడాలి, ఇంత వర్స్ సిచ్యువేషన్లో ఉండాలా, అలా అనిపించిన ఒక సిచ్యువేషన్ ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి వచ్చినప్పుడు గంగా మీద ఫ్లడ్స్ వచ్చేసి నేను చేసిన వర్క్ అంతా ఇక్కడ దిగే వరకు మళ్ళీ ఒక మెమో ఉండేది. ఇక్కడ యూనిట్ టు అటెండ్ ఇంటర్వ్యూ బై టుమారో 11 o'clock అని. నిన్న నేను వాళ్ళతో కూర్చున్నాను కదా, నేను అక్కడ కూర్చొని ఉంటాను, మళ్ళీ ఒక మెసేజ్ అంటే హరాస్మెంట్ అనేది అనమాట. అలాగే రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను చాలా సిన్సియర్గా నేను ఎప్పటికప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూపించి అదంతా చేసేవాడిని. బట్ వన్ ఫైన్ మార్నింగ్ వన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, దట్ ఫెలో నాకు చాలా క్లోజ్గా ఉండి సిచ్యువేషన్ డైరెక్ట్గా ఫేస్ చేయడం వేరు, వెనక నుండి రకరకాలుగా వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న మెంటాలిటీస్ కష్టం. ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత దేర్ విల్ బి వన్ మోర్ కెరియర్ ఆప్షన్, పాలిటిక్స్ అనేది మినిస్టర్ అవ్వడానికో లేకుంటే ఇంకోటో కాదు. సో దాంతో నేను ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఆసమ్నెస్ మాత్రమే కాదు, ప్యాషన్ క్రియేషన్లో ఉండే మజా ఏంటి, దాన్ని మన లైఫ్లో ఇన్వైబ్ చేసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది తెలియచేయడానికి మనతో పాటు ఒక సూపర్ గెస్ట్ ఉన్నారు. మామూలుగా ఆయన్ని అందరూ సుచిర్ ఇండియా లయన్ కిరణ్ అంటారు. కానీ సుచిర్ ఇండియాని పక్కన పెడితే, ఆ సక్సెస్ని పక్కన పెడితే ఆయన లైఫ్లో కూడా ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అది ఈరోజు ఎవరికి తెలియని ఆ ఆస్పెక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మన ఈ షో అనమాట ఈరోజు. సో ఫస్ట్ అయితే లయన్ కిరణ్ గారిని పలకరిద్దాం. హలో సార్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. ఇట్స్ మై ప్లెజర్ ఇన్ ఫ్యాక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అందరికీ పేరు వినగానే మామూలుగా ఎవరైనా ఇంటి పేరు పెట్టుకుంటారు, మీరు లయన్ అని పెట్టుకున్నారు. సో దీనికి మీరు ఇది కూడా తీసేసుకున్నారంట కదా, అంటే కాపీరైట్. ఇంకెవరు కాపీ కూడా కొట్టకుండా లయన్ ఏమనుకుంటుందో ఏంటో. సో యాజ్ యూ రైట్లీ సెడ్, కిరణ్ అంటే దెర్ ఆర్ మెనీ కిరణ్స్, బట్ యాజ్ ఫార్ యాజ్ తెలుగు స్టేట్స్లో అయితే కిరణ్ అన్నప్పుడు ఏ కిరణ్ అని అంటారు, లైన్ కిరణ్ అంటే లైన్ కిరణ్ అని. కానీ ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా ఇట్స్ కామన్లీ యూజ్డ్ లైన్ అనేది. కాపీరైటా ఏదో తెలియదు, బట్ ఇట్ హస్ బికమ్ ద సర్నేమ్. అంటే లైన్ కిరణ్ ఓన్లీ 2 words. లైన్ కిరణ్ అనేది ఒక సింగిల్ స్ట్రెచ్లో అందరూ పలికేదాకా వచ్చింది. అది మేబీ ఇట్స్ అది నేనేదో సొంతంగా పెట్టుకొని చేసింది కాదు.
బికాస్ ఆఫ్ మై అడ్వెంచర్ స్టార్టెడ్ స్లోగా అది పబ్లిక్ అలా వెళ్ళిపోయింది. అది అంటే నేను పెట్టుకొని నేను ప్రమోట్ చేసుకున్నది కాదు అది. బట్ ఆఫ్టర్ దట్ నేను కూడా ఇంకెవరికైనా చెప్పాలనుకున్నప్పుడు కిరణ్ అంటే నన్ను గుర్తుపట్టట్లే కాబట్టి నేను దాంతో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి క్రియేట్ అయి ఉంది అక్కడ. ఓకే, అడ్వెంచర్స్ అంటే ఒక 2,000 రూపాయల సేల్స్ మ్యాన్ నుండి ఇంత 2,000 crores సుచిర్ ఇండియాని సృష్టించడం వల్ల చేసిన అడ్వెంచర్సా, లేదంటే మీ లైఫ్లో చేసిన నాటీ అడ్వెంచర్సా? బాగుంది క్వశ్చన్. సి యాక్చువల్లీ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఎ యునిక్ వే, అంటే అబ్నార్మాలిటీ అంటారు కదా, ఎనీథింగ్ వాట్ యు కాల్ దట్, ఒక అన్హోనీ ఒక యునిక్గా ఏదన్నా చేస్తున్నప్పుడు కాని పనిని మనం ఛాలెంజ్గా తీసుకొని నార్మల్ చేస్తే దాన్ని మామూలు అంటారు, దాన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ అంటాం మనం. ఛాలెంజెస్ అనేది మనకు ఒక రెగ్యులర్ బ్రీతింగ్ అయినప్పుడు దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ అడ్వెంచర్ జనరల్లీ. సో వెన్ ఐ స్టార్టెడ్ 2000 నేను ఎవర్ థాట్ దట్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎంపైర్, ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది అనేది లేదు. బట్ నా దృష్టి అంతా కూడా సో సంథింగ్ యూనిక్, అంటే ఈ రోజున కొత్త చేసాం, ఇంకేం చేయాలి అంటే ఇట్స్ ఎవ్రీ టైమ్ ఐదర్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు లైఫ్లో. ఒకరోజు ఈ రోజు ఇలా అందంగా గడిచింది, ఈరోజు ఇంత డైనమిక్గా గడిచింది, రేపు ఏదైనా లేకపోతే ఆ రోజున ఏదో డెస్పరేట్నెస్, అంటే సంథింగ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఉంటుంది అది. సో అదొక రిథమ్, ఒక స్పీడ్ను అలవాటు చేసింది అది. సో అది బిజినెస్లో అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు 2,000 crores అయి ఉండొచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ మై యునో అంటే స్టార్టింగ్లో నేను చేసినటువంటి ఒక 5 acres లేఅవుట్ నుండి మొదలు పెడితే ఈ రోజున సింగిల్ లేఅవుట్ ఆఫ్ 1,000 acres, అంటే ఇట్స్ మోర్ దెన్ యునో వాట్ యు కాల్ దట్ 30 million square yards, 30 million square yards ఉన్నటువంటి సింగిల్ ప్రాజెక్ట్ చేసిన దాకా అయి ఉండొచ్చు. ఏదైనా అంటే బిజినెస్ పరంగా కానీ నేను పోయిన అంటార్కిటికా అండ్ ఆర్కిటికా నేను సైంటిస్టులతో పోయినటువంటి అడ్వెంచర్ ఎక్స్పెడిషన్స్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఐ మీన్ స్కై డైవ్స్ చేశాను, మోర్ దెన్ 70 స్కై డైవ్స్ అక్రాస్ ద గ్లోబ్ చేశాను. అంటే ఎక్కడెక్కడ చాలా బ్యూటిఫుల్గా ఎక్కడెక్కడ అడ్వెంచరస్గా ఉంటుందో హైయెస్ట్ పీక్స్ నుంచి నేను స్కై డైవ్స్ చేశాను, దాంట్లో అయి ఉండొచ్చు. సో ఎర్లీగా నేను స్టార్ట్ చేసిన PPL ప్రైవేట్ పైలట్ లైసెన్స్ తీసుకున్నాను నేను. సో దాంట్లో అంటే అందరూ చేసేది కాకుండా మనం ఏదైనా చేస్తే మన మీద ఫోకస్ పడుతుందా, దట్ ఈస్ దాన్ని ఏమంటారు, అది మీరు దాన్ని ఏ రకమైన నెగిటివ్గా తీసుకున్నా పాజిటివ్గా తీసుకున్నా ఐ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ సంథింగ్ హట్కే మనం ఏదో స్టాండ్ అవుట్ చేయాలి, వి నీడ్ టు బి స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్ అనేది. ఓకే, ఇది కెరీర్ దగ్గర నుంచే మొదలు పెట్టకూడదు, వెరితనం ఎప్పుడు చిన్నప్పుడే వచ్చేస్తుంది. దట్స్ ట్రూ. సో బేసిక్గా మీ చైల్డ్హుడ్కి వెళ్తే కానీ మీరు అప్పటి నుంచి అలా ఉన్నారా అనేది మాకు తెలియదు అనమాట. సో మీది వరంగల్ అని తెలుసు అందరికీ. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఒక 4-5 years ఉన్నప్పటి నుండే మనకి నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అప్పట్లో కూడా మీరు ఇలాగే ఆలోచించే వాళ్ళ? అంటే ఆమె వెరీ పూర్ స్టూడెంట్ అండి. అంటే నాకు ఎప్పుడు నేనేదో గోల్డ్ మెడల్స్ క్లాస్ ఫస్ట్లో నేను ఎప్పుడు రాలా. మనం ఏమంటారు టీచర్స్ వీడికి ఇంకా పాపం ఈ క్లాస్లో ఉంటే బాగుండదని నన్ను బయటికి నెట్టేసిన రోజులే ఉన్నాయి ప్రతిసారి కూడా. మళ్ళీ ఈ క్లాస్లో ఉంటే మళ్ళీ వీడి ఫేస్ చూడాల్సి వస్తుందేమో అని నెట్టేసిన వాళ్ళే అనమాట అంతా కూడా. సో అంటే ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ నాకు బాగున్నా కూడా ఓవరాల్గా నా ఫస్ట్ నుంచి కూడా నాదంతా కూడా చిన్నప్పుడు స్కూల్ ఐ వాజ్ ఫస్ట్ ఎట్ ఎలక్యూషన్ అండ్ ఎస్సే రైటింగ్, డిబేట్స్లో అండ్ కల్చరల్ యాక్టివిటీస్ని రన్ చేయడంలో, అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఎక్కువగా ఉండేవాడిని. అదే ఫస్ట్ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ని డామినేట్ చేయడం, అంటే నా ఫ్రెండ్స్ అందరికీ ఇలా చేద్దాం అంతే ఇంకెవరు వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పిన అయినారు కానీ నేను చెప్తూ మటుకు అక్కడ వినాల్సిందే వాళ్ళు, లేకపోతే ఇంకా అక్కడ నడవదు వాడికి. ఇంకా అలా డామినేటింగ్ అంటే విత్ అన్ ఎఫెక్షన్ అండ్ లవ్ తోటి కూడుకున్నటువంటి డామినేటింగ్ క్యారెక్టర్ తోటి అలా అది దట్ లెడ్ మీ టు ఏ లీడర్షిప్ రోల్ ఐ బిలీవ్. నేను అనుకుంటాను, నేను నన్ను నేను అనాలిసిస్ చేసుకొని పోస్ట్ మార్టం చేస్తే అది అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఈవెన్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనం రెగ్యులర్గా ఎందుకు చేయాలి, మన కల్చరల్ యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా ఎందుకు చేయాలి, ఒక యూనిక్ సబ్జెక్ట్ని తీసుకొని ఎందుకు చేయకూడదు. డ్రామా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను, జనపదాల్లో డ్యాన్స్ అవన్నీ చేశాను. జనపదాలు అంటే మనం రెగ్యులర్ కాకుండా సాంగ్ రైటర్స్ దగ్గర కూర్చొని ఒక యూనిక్ సాంగ్ రాయించేసుకొని, అంటే రెగ్యులర్ అన్ని సాంగ్స్లో ఉన్న వాటిని తీసుకొచ్చి మనం దాని మీద డ్యాన్స్ కంపోజ్ చేసుకొని చేయడం కాకుండా చేసేవాడిని. కాంబినేషన్ ఆఫ్ జనపదం అండ్ భరతనాట్యం అండ్ స్ప్రిన్ ఆఫ్ డ్యాన్స్ అండ్ బ్రేక్ డ్యాన్స్ను కాంబినేషన్ కలిపి కొన్ని చేయడానికి, అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఏదో ఒక అంటే
అది అది అలా Cocktail ఉండకూడదు. చేయడం ఇష్టపడతా. కాక్టైల్ చేసి కంప్లీట్గా యునిక్ ఎక్స్పీరియన్స్ ఎలా క్రియేషన్ ఎలా ఉండాలి, దట్స్ అండి. సో బేసిక్ ఆ వీడియోస్ ఉంటే మాకు ఇస్తారా, మేము ఇక్కడ టెలికాస్ట్ చేసుకుంటాం. ఐ డెఫినెట్లీ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. వీడియోస్ అప్పటి చిన్నప్పటి అంటే కొంచెం కష్టం ఏమో ఎతకాలి. బట్ ఆ వీడియో ఫోటోగ్రాఫ్స్ అవైతే నేను డెఫినెట్గా నేను వాటిలో మీకు ఇస్తాను. నేను Wow. వెరీ యూనిక్. అంటే ఆ రోజులలో కూడా ఒక షర్ట్ ఉండకుండా ఇయర్ హ్యాంగింగ్స్ పెట్టుకొని, అంటే ఆల్ ఏమంటారు ఫంకీ అండ్ క్రేజీ థింగ్స్ అనమాట అన్నీ. నాకు అంటే ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్, బట్ నేను ఒక సిట్యువేషన్ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడో బాంబే నుండి వెరీ ట్రెండీ డ్రెస్ తెచ్చుకొని వేసుకొని స్కూల్కి వెళ్తుంటే ఒక ఆయన ఆపి, అమ్మ నువ్వు చదువుకుంటున్నావా అని అడిగారు. అంటే యూ అండర్స్టాండ్ దట్ రైట్? ఐ నో సో రీసెంట్ టైమ్స్లోనే అలా ఉందంటే, మీ టైమ్స్లో ఒక స్లీవ్ లేకుండా ఒక స్లీవ్తో వేసుకుని ఉంటే మిమ్మల్ని ఎలా చూస్తుండే వాళ్ళు? అదే దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. వాడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఒక వింత జంతువులాగా చూసేవాళ్ళు. ఇట్స్ ఈడింతే అనుకున్నారు. తర్వాత ఆ తర్వాత అది ట్రెండ్ అయిపోయింది. ఐ మీన్ నౌ పీపుల్ ఆఫ్టర్ దాట్ లేటర్ ఆన్ ఏదైనా చెప్తానండి. అంటే మనం ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది. బట్ ఏ ట్రెండ్ సెట్టర్ అంటారు, ట్రెండ్ ఫాలోవర్ వేరు, ట్రెండ్ సెట్టర్ వేరు. ట్రెండ్ సెట్ చేస్తున్నప్పుడు మటుకు ఏదైనా యూనిక్ అని అనిపిస్తుంది. ఏదైనా కూడా నార్మల్ సొసైటీలో మనకు కనపడని ఎలిమెంటే కనపడుతుంది. బట్ అది వచ్చిన తర్వాత దట్స్ ఏమంటారు దానిలో ఒక యూనిక్గా కనపడము. అరే ఇది బాగుంది కదా అని, అంటే పబ్లిక్ దాన్ని యాక్సెప్టెన్స్ లెవెల్ అబ్జర్వ్ అయిపోతుంది అది పబ్లిక్లోకి. అది ఇప్పుడు వచ్చింది జనాల్లో, మీరు అప్పుడే అన్ని. అయితే ఇవన్నీ చేయాలి అంటే ఈధర్ మనం బాగా రిచ్ అయి ఉండాలి, అంటే డబ్బులు ఉంటేనే కదా, లేదంటే మీకున్న షర్టుకి కత్తెర పెట్టి ఒకటి తీసేయాలి స్లీవ్. సో ఆర్ యూ అ రిచ్ పర్సన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్? ఎందుకంటే మా నాన్న ఉన్నారు, మా అమ్మ ఉంది, చూసుకుంటారులే మనం ఏం చేసినా అనే ధైర్యం ఉండాలి. సో ఎలా మీకు ఆ ధైర్యం ఉండే? అంటే నేను మీ అండ్ మై యంగర్ సిస్టర్ ఇద్దరు మేము మా పేరెంట్స్కు. బట్ మా బాబాయిలందరికీ కూడా నేను ఇట్స్ కంబైన్డ్ ఫ్యామిలీ. సో అది వాళ్ళందరికీ కూడా నేను ఒక ఏమంటారు గర్వాల పట్టిలాగా ఉండేవాడిని. సో యాక్సెప్టెన్స్ లెవెల్ ఏంటంటే నాకు ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నెంబర్ 1 అంటే వీడు ఇలా ఉంటే వాళ్ళకి ఏదో సరదాగా చూసారు తప్ప నన్ను కంట్రోల్ చేయడానికి ఎప్పుడు చూడలా. దట్స్ బెస్ట్ ఆస్పెక్ట్. అది లేకపోతే ఆ రోజునే నాకున్నటువంటి ప్యాషన్ అక్కడ అయిపోయి ఉండేది, కట్ అయిపోయి ఉండేది. నేను సైకిల్ నాకు కొనిచ్చినప్పుడు వితిన్ 48 అవర్స్లో మా పేరెంట్స్ చూసి ఇదేంట్రా అని అన్నారు. అదేంటంటే దానికి ఉన్న రీమ్స్ తీసేసాను, హ్యాండిల్ మార్చేసాను, హ్యాండిల్స్ కట్ చేశాను, దానికి తీసుకొచ్చేసి అప్పుడు వేరే హ్యాండిల్స్ వేరే వాటిని జాయింట్ చేసేసాము. అంటే దాన్ని ఒక వింత వస్తువులాగా తయారు చేశాను దాన్ని. అలాగే నాకు MRX కొనిచ్చారు. MRX వెరీ క్లాసీ డీసెంట్. దాన్ని హారన్ మార్చేసి, దాన్ని సైలెన్సర్ మార్చేసి దాన్ని ఇంకో రకంగా చేసాము. అంటే దేన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడం మనకు లేదు కాబట్టి పేరెంట్స్ అక్కడ దాన్ని తీసుకొని దాన్ని నన్ను ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయకుండా ఉండడం వల్ల. అండ్ మిడిల్ క్లాస్, నేను ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దాంట్లో నుంచి అంటే ఎంప్లాయీస్, ఫాదర్ మదర్ ఇద్దరు ఎంప్లాయీస్, అండ్ మా ఎంటైర్ ఫ్యామిలీలో కూడా ఎంప్లాయీస్. ఐఎమ్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్. బట్ అక్కడికి వచ్చేటప్పటికి మా పేరెంట్స్ అదే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి కాలనీ, నేను ఉండేటువంటి ఎక్కడైతే నేను నా రెసిడెన్షియల్ ఇది ఉంటుందో వరంగల్లో, ఆ ఏరియా అంతా కూడా అలాగే ఉంటుంది. అందులో ఆడ్ మెన్ అవుట్ లాగా ఉంటాం మనం. రిచ్నెస్తో పాటు నీకున్నటువంటి కల్చర్, నువ్వు పెరిగే వాతావరణం అక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే హైదరాబాద్లో ఉంటే మనం అక్కడ నుండి ఎక్కడో అవుట్స్కట్స్లో నుండి మనం సిటీలోకి వస్తే మనం వేరేగా చూడవచ్చు. బట్ ఎంటైర్ వరంగల్ ఇస్ నాట్ అ రిచ్ ప్లేస్. అంటే అదొక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లాగానే ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇలాంటి కొంచెం యాక్సెప్టెన్స్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది అది. బట్ అలవాటు చేసాం అక్కడ. నాకు వెహికల్ మీద కూడా పెద్దగా సిటీ బాయ్ అని రాసి ఉండేది అనమాట. ఎంత లెటర్స్ తోటి, అది కూడా ఒక పర్టికులర్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని రాయించుకున్నాను నేను. సో ఆ సిటీ బాయ్ అనేది అదొక ట్రెండ్. అది కిరణ్ ఇప్పుడు ఎలా అయితే లైన్ కిరణ్ ఉంటుందో, చిన్నప్పుడంతా నన్ను సిటీ బాయ్ అని పిలిచేవాడు. ఆ సిటీ బాయ్ వచ్చాడు అంటే చాలా, అది ఎంత పాపులర్ అయిపోయిందంటే కిరణ్ అనేది ఎంత పాపులరో సిటీ బాయ్ అంత పేరు పెట్టి వెళ్ళకుండా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఫన్నీ కాకుండా సిటీ బాయ్ని పిలుద్దామా అని అనేవాళ్ళు అనమాట. ఐ మీన్ వెన్ ఐ వాజ్. సో దట్స్ హౌ మై జర్నీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదైనా సరే ప్యాషన్ అనేది ముందు నుండే ఉంది. సో తిక్క కూడా ఉందన్నమాట. ఇదే ప్రాబ్లం. సో లయన్ కిరణ్ గారు ఈరోజు అంటే ఈ కెరీర్ ఆప్షన్ అనేది కాకుండా మీ లైఫ్లో ఉన్న
క్రియేటివ్ ఆస్పెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికే మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి, సో మీ ఇంట్లో కూడా చాలా క్రియేటివ్గా డిజైన్ చేసుకొని అన్నీ ఎక్కడికక్కడ కొత్తగా పెట్టారు అని విన్నాము. సో ఇఫ్ యూ గివ్ అస్ ఎ టూర్, మనం మాట్లాడుకుంటూ మీ జర్నీ గురించి మీ అడ్వెంచర్స్ గురించి మరింత మాట్లాడుకుందాం. బట్ లెట్స్ గో ఇన్ టు ద హౌస్. షూర్. మీ ఇల్లు మేమే ఇన్వైట్ చేస్తున్నాం. ఫర్ సమ్ టైమ్ ఇట్స్ మనీ ఇల్లు నౌ. సో స్వీట్. సో మన ఇల్లు అంటే మీ ఇల్లు కూడా అన్నమాట, చూస్తున్న వాళ్ళకి కూడా. సో పదండి వెళ్దాం. కిరణ్ గారు, ఇంట్లోకి రాగానే ఇంత బ్యూటిఫుల్ కృష్ణుడు. సో మీరు భగవద్గీత ఫాలో అవుతారా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి? లైఫ్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత ఫాలో అండి. ఇట్స్ ఎ బెస్ట్ మేనేజ్మెంట్ బుక్. అంటే దాంట్లో మనం నేర్చుకోవాల్సింది అంటే కొంచెం రిలీజియస్ తీసి పక్కన పెడితే దాంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మేనేజ్మెంట్ సైన్స్ ఏదైతే ఉందో, అంటే మేనేజింగ్ అనేది పదాన్ని అంతకంటే అద్భుతమైనటువంటి బుక్ మనకు కనపడదు. అండ్ కృష్ణ ఇస్ ద గ్రేట్ ప్రీచర్, అంటే గ్రేట్ టీచర్. సో అందుకని నాకు అంటే నేను చాలా మీటింగ్స్లో నా స్పీచెస్లో కానీ కలాం గారి గురించి అండ్ కృష్ణ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఈ ఈజ్ ద పర్సన్ తన అన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అంటే పుట్టి నుంచి చనిపోయే వరకు కూడా, అంటే తన లాస్ట్ డేస్ వరకు కూడా హీ గాన్ త్రూ ఆల్ ద పెయిన్స్. సో అందుకని ఆల్వేస్ అడ్మైర్ కృష్ణ. సో వన్ ఆఫ్ ది యూనో అంటే అందరిది. బట్ రిలీజియస్ ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేస్తే ఆయన ప్రీచింగ్స్ అంటే భగవద్గీతలో ఉన్నటువంటి యాజ్ అ లీడర్, యాజ్ అ టీచర్, యాజ్ ఎ యూనో స్ట్రాటజిస్ట్, ఒక స్ట్రాటజీ అనే దానికి నిజంగా ద ఫస్ట్ ప్రపంచంలో ద ఫస్ట్ స్ట్రాటజిస్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది కృష్ణనే. సో అందుకని కృష్ణ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మం గురించి మాట్లాడాలంటే రామకృష్ణులు అంటారు కదా. అందుకని రాగానే నేను ఆ రెండింటిని ఎలిమెంట్స్ నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది మీరే దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారా? అంటే కృష్ణయ్య ఉంటాయి, బట్ ఇక్కడ మనకున్నటువంటి దశావతారాలది కానీ ఇది కానీ నేను ఇది పేపర్ వర్క్ చేయించేసి తమిళనాడు నుంచి చేయించి తెప్పించాను అనమాట ఇది. సో ఇట్స్ ద ప్యూర్ సీజన్డ్ టేక్ వుడ్ తోటి డెవలప్ చేసింది ఇది. సో అది అక్కడ నుండి చేయించేసి దీన్ని స్పెషల్గా, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆల్ దశావతార కూడా ఉంటుంది చుట్టూ. కరెక్ట్. సో అది చేయించి తెప్పించాము అక్కడ నుండి, తమిళనాడు నుండి. ఓకే. సో ద వన్ హూమ్ యూ అడ్మైర్ అండ్ అలాగే ది బెస్ట్ లీడర్ కాబట్టి రాగానే ఎస్ మీరు ఒక లీడర్ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు, బెస్ట్ స్ట్రాటజీస్తో రావాలి అని ఒక సైన్ ఇస్తున్నట్టుగా. అంటే ఆరా ఇస్ ఇంపార్టెంట్ కదా. అంటే మనం పక్కనున్న అవన్నీ మనకి ఇన్స్పైరింగ్గా పెట్టుకున్నప్పుడు తెలియకుండా మనం ఏదో మాట్లాడుతుంటాం, బట్ ఆ ఎలిమెంట్స్, ఆ ఫిగర్స్ అది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటివి మనం చుట్టుపక్కల పెట్టుకోవాలని. ఇప్పుడు మనం చైనా వెళ్తే మనకు లాఫింగ్ బుద్ధ లాంటివి కనపడుతుంటాయి మనకు. సో అది వాళ్ళకున్నటువంటి పాజిటివ్ సైన్స్, మనకున్న పాజిటివ్ సైన్స్ ఆల్రెడీ ఇక్కడ డిటర్మైన్ అయి ఉన్నాయి అండ్ ప్రూవ్డ్ ఫర్ సెంచరీస్, ఏజెస్ నుంచి అది ఫాలో అవుతున్నారు కాబట్టి. అందుకని యూనో రాగానే ద మూమెంట్ ద కృష్ణ ఇస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. ఓ వండర్ఫుల్ అండి. అండ్ చాలా బాగుంది. దిస్ ఇస్ లైక్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. సో వండర్ఫుల్ కిరణ్ గారు. సో లెట్స్ గో ఇన్సైడ్. అండ్ బై ద వే మీరు అంటే హౌస్ అంతా కూడా వైట్గానే కనిపిస్తుంది. ఈజ్ ఇట్ యువర్ ఫేవరెట్ కలర్? నో అంటే వైట్లో మనకున్నటువంటి వేరే ఎలిమెంట్ కలర్స్ ఏదైనా కూడా హైలైట్ అవుతాయి. అంటే దట్స్ ఓవరాల్గా మనకు క్రీమిష్ అండ్ ఐవరీ కలర్లో ఉన్నప్పుడు, అంటే లైట్ ఐవరీ ఉన్నప్పుడు వాటి మీద ఉన్నటువంటి న్యాచురల్ ఎర్తీ కలర్స్ కానీ ఏవైనా కూడా దాని నుంచి మనకు ఎలివేట్ అవుతుంటాయి అన్నమాట. అందుకని దట్ ఇస్ హౌ ఐ హావ్ టేకెన్ దట్. ఓకే. సో ఎంటర్ అవ్వగానే ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ కనిపించింది. అండ్ నెక్స్ట్ నా దృష్టి అంతా కూడా మొత్తం ఆపోజిట్గా అక్కడ ఒక తల్వార్ ఉంది. సో ఆ తల్వార్కి ఏదో చాలా పెద్ద హిస్టరీ ఉన్నట్టు అనిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? సో ఫస్ట్ లెట్స్ గో దేర్. మీకు కూడా చూపిస్తాను. This is actually the snake
స్నేక్ మోడల్లో ఉన్నటువంటిది అండ్ వెరీ ఓల్డ్ యాంటిక్ పీస్ ఇది. చాలా ఏమంటారు దాన్ని, ఒక యాంటిక్ కలెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా కష్టపడి ఇది తెప్పించింది ఇది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నైఫ్, ఓ స్వాడ్, రియల్ స్వాడ్. సో దీని మీద కూడా మీకు మనకు చూస్తే లాట్ ఆఫ్ డిజైనింగ్ ఎలిమెంట్ ఉంటుంది దీంట్లో కూడా కంప్లీట్గా. ఇక్కడ బోత్ సైడ్స్ అంటే ఆర్ట్ వర్క్ చాలా డీటెయిలింగ్గా హ్యాండ్మేడ్. అప్పటి రోజుల్లో అంతా హ్యాండ్మేడ్ కాబట్టి ద బ్యూటీ ఈజ్ దీని మీద ఉన్నది డిజైన్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ ఎలిమెంట్స్ అంతా కూడా చాలా చక్కగా సిల్వర్ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే కొంత సిల్వర్ కూడా వాళ్ళు యూజ్ చేసేసి దాన్ని ఎంగ్రేవ్ చేశారనమాట దాంట్లోకి. సో కాంబినేషన్ ఆఫ్ మెటల్, సిల్వర్ అండ్ బ్లాక్ మెటల్ కాంబినేషన్. సో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుందండి? దిస్ ఇస్ అబౌట్ 80 to 90 years old. సో ఆల్మోస్ట్ సెంచరీ దగ్గరకు వస్తుంది. ఓకే, వండర్ఫుల్. సో యాంటిక్ పీస్ కలెక్షన్ కూడా మీ దగ్గర చాలా ఉంది. అయితే ఓ లుక్ వేసేద్దాం మనం. సో స్వాడ్ ఎందుకు అంటే ఏం లేదు, ఐ మీన్ ద పవర్ఫుల్ ఎలిమెంట్స్లో కనుక తీసుకున్నప్పుడు అంటే నాకు ఒకటి ఐవరీతో చేసినటువంటి పీసెస్ కొన్ని ఉన్నాయి నాకు. ఆ ఎలిమెంట్ వచ్చినప్పుడు పైకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి రావాలనుకుంటున్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో మీకు 2 లైన్స్ బోత్ సైడ్స్ కనపడి ఉంటాయి. అండ్ డోర్ కూడా మనకు ఆ రాజప్రసాదం లాగా కనపడుతుంది. అండ్ మీకు ఉన్నటువంటి వాటిలో చూస్తే ఎలిఫెంట్స్ అన్నీ ఇక్కడ మనకు కనపడుతుంటాయి. అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మోడర్న్ అంటే కైండ్ ఆఫ్ ఏ రిమిక్స్, అంటే జుగల్బందీ టైప్ అనమాట. అంటే మోడర్నిటీ ప్లస్ ఓల్డ్ స్టైల్లో ఉన్నటువంటి 2 కాంబినేషన్లో తీసుకున్నాము హౌస్ అంతా కూడా. అంటే ఎప్పటికీ బోర్ కొట్టకుండా, అంటే ఒక 5 years 10 years తర్వాత మనకు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ బోర్ కొట్టకుండా మనకున్నట్టు ఏ ప్యాలెస్లో మీరు చూసినా కూడా వుడ్, స్టోన్, మెటల్ ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే దట్స్ కాల్డ్ ఏ ప్యాలెస్ లుక్. అంటే ఓల్డ్ మనకి ఏది తీసుకున్నా కూడా అది కనపడుతుంటుంది. వుడ్ తోటి ఉన్నటువంటి హెవీ ఐటమ్స్ అంటే అవి పర్మనెంట్, అవి నేచర్. మిగతా అన్ని పర్మనెంట్ నేచర్ కాదు. సో స్టోన్ అది పర్మనెంట్ నేచర్, మెటల్ ఈజ్ అ పర్మనెంట్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ థింగ్స్ మనకు బ్రాస్లో ఉన్నాయి, అది ఈవెన్ 1000 years తర్వాత కూడా మనకు అది అలాగే ఉంటుంది. దానికి ఇంకా లైఫ్ అది పాడైపోతుంది అనేది ఇంకెక్కడ ఉండదు. సో ద టీక్ అంతే, టీక్ కూడా మనకి ఎప్పటికీ అది కూడా అది పాడైపోయే ఛాన్సెస్ ఉండదు. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల లాంగ్ రన్లో అది ఆ హౌస్కి ఉన్నటువంటి ఆ రిచ్నెస్ను, ఆ గ్రాండర్ను అది మనకు చూపిస్తుంది. అందుకని ఇలాంటి ఎలిమెంట్స్ని కూడా కొన్ని దాంట్లో కాంబినేషన్లో తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఓకే, సో ఆర్టిస్టిక్గా చాలా బాగుంది. అయితే యాజ్ అ సక్సెస్ఫుల్ లీడర్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్? పవర్, నాలెడ్జ్ ఇస్ ఫస్ట్ పవర్. ఫస్ట్ ఏంటంటే పవర్ అనేది వితౌట్ నాలెడ్జ్ పవర్ ఉన్నప్పుడు దాన్ని వాడుకోలేం. పవర్ అనేది 2 sidesలో ఉంటుంది. ఒకటి యువర్ నాలెడ్జ్, యువర్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మీరు ఎంతవరకు కింగ్ ఉంటారు, అందులో ఎన్ని ఎక్స్ట్రా పేజెస్ రాస్తారనే దాంట్లో ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి గట్స్ ఎంత ఉన్నాయనేది 2వ ఎలిమెంట్ ఉంటుంది. సో పవర్ని నేను 2 రకాలుగా డిఫైన్ చేశాను. పవర్ వితౌట్ ద నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ వితౌట్ పవర్, బోత్ ఆర్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అది సో వండర్ఫుల్లీ సెడ్ అండి. సో బేసిక్గా హాల్లో అయితే చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా. సినిమాల్లోనే కాదు, లయన్ కిరణ్ గారి దగ్గర కూడా చూసారా ఎంతో అద్భుతమైన కత్తులు ఉన్నాయి. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్. సో హియర్ వీఆర్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసాము. సో కిరణ్ గారు, ఇట్స్ నాట్ లంచ్ టైమ్, సో లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ డయట్, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఐ ఈట్ అంటే ఐఎమ్ నాట్ అ ఫుడీ, నెంబర్ 1. చాలా తక్కువ తింటాను. నెంబర్ 2, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎవ్రీడే మార్నింగ్ రెజల్యూషన్ తీసుకుంటాను నేను, ఈరోజు అస్సలు టీలు తాగకూడదని. బట్ ఆ రోజున ఇంకొంచెం ఒక 2-3 టీస్ ఎక్కువ తాగుతాను. బట్ అదర్వైజ్ ఎవ్రీడే మార్నింగ్ నాకు పర్సనల్ ట్రైనర్ వస్తాడు అండ్ ఐ హ్యావ్ ద జిమ్ ఇన్ సైడ్. సో జిమ్ ఎక్విప్మెంట్ కంటే కూడా వీ డూ ఎ లాట్ ఆఫ్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అండ్ అక్రోబాట్ లాగా ఉన్నటువంటి అటువంటి కొన్ని ఎక్కువగా చేస్తుంటాడు అనమాట. న్యాచురల్ వే ఆఫ్ ఫ్రీ స్టైల్ ఫిట్నెస్
ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తుంటాడు. సో అదొక 45 minutes to 1 hour, సమ్టైమ్స్ 45 minutes to 1 hour మధ్యలో ఎవ్రీడే ఉంటుంది నాకు అది. అండ్ మై ట్రైనర్ ఈజ్ లైక్ యూనో అంటే టాపిక్ మీద కాకుండా సీరియస్గా ఏదో ఒక టాపిక్ తీసుకొస్తాడు నాకు తెలియకుండా. సో ఆ రకంగా ఆ ఫన్గా ఉంటుంది మార్నింగ్ 45 minutes or 1 hour. మెనీ టైమ్స్ నేను ఐ ప్లాన్ టు గో టు ఏ జిమ్, కానీ కాదు అది. సో మార్నింగ్ లేవగానే కాన్ఫరెన్స్ కాల్స్ అది ఇది మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 to 7:45 ఇది అవుతుంది అది. దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా లైట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. లంచ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఓట్ మీల్ లాంటిది ఏదో ఒకటి తీసుకుంటాను నేను. నైట్లో ఉప్మా కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ అది ఉంటుంది. నేను రైస్ తినక దాదాపు 5 years అయిందండి నేను. ఐ డెంట్ టచ్. ఎందుకు మానేశారు అంటే అది సంహవ్ అది నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్లో ఉన్నప్పుడు నేను బీహార్లో మధ్యప్రదేశ్లో ఐ డిడ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, గంగా మీద బ్రిడ్జ్ కట్టడము, తర్వాత ఆదిత్య బిర్లా వాళ్ళది మధ్యప్రదేశ్లో కొన్ని బిల్డింగ్స్ తీసుకొని చేశాం. అంటే అప్పుడు మనకు అలవాటు లేని దాంట్లో అంటే నా లైఫ్ స్టైల్ అండ్ మెంటాలిటీకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదరలాది. అంటే ఎక్కడో ఫారెస్ట్లో ఉండేది, నేను ఇక్కడ రాగానే మళ్ళీ నన్ను అక్కడికి పిలిచేవాళ్ళు. దో ఐ హ్యావ్ జనరల్ మేనేజర్స్ అండ్ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉన్నా కూడా అది సమ్హౌ దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న దానికంటే ఇన్ఫ్రా అంటే మంచి పేరు వస్తుంది అండ్ వీ కెన్ గో ఫర్ పబ్లిక్ ఇష్యూస్ అది ఇదని దాంట్లోకి నేను ఎంటర్ అయ్యాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ 3-4 years నేను ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఐ మేడ్ ఎ హ్యూజ్ లాస్ ఇన్ దట్, బట్ ఐ రిటర్న్ బ్యాక్. నాకు ఇంకా దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బట్ ఆ స్ట్రెస్లో ఏమైందంటే నాకు లైఫ్ స్టైల్ లేకుండా పోయింది. రాత్రి 12-1 గంట వరకు అక్కడ ఉండడం, మార్నింగ్. సో ఐ పుట్ ఆన్ వెయిట్. అది నాకు ఇష్టం ఉండదు. అంటే నేను చాలా ఫోకస్డ్గా ఉంటాను. నేను ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ మై అది కంప్లీట్. అంటే నాకు ఇష్టం ఉన్న నేను డ్రెస్లు వేసుకోవాలంటే నాకు అది లేకపోతే లైఫ్లెస్ అనిపిస్తుంది నాకు అది. సో అది స్కేరీగా అనిపించింది నాకు. స్కేరీగా అనిపించిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వాటర్ థెరపీ అని ఇంకోటి కొంచెం ఫుడ్ డైట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసి దెన్ ఐ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ 22 kgs ఇన్ 5 to 6 months లోపల. సో మళ్ళీ నేను ఐ వాజ్ బ్యాక్ టు మై సైజెస్. సో దట్ ఈస్ హౌ మళ్ళీ ఇంకక్కడ కట్ చేసేస్తే ఇంక అప్పటి నుండి ఇప్పటిదాకా ఇది చాలా సింపుల్ డైట్. అండ్ ఐ వర్క్ ఫర్ 16 to 17 hours a day. ఈవెన్ నా చిన్నప్పటి నుండి ఇప్పటికి కూడా నాకు అదే లైఫ్ స్టైల్ అది. అండ్ ఐ వర్క్ 24/7 అంటే ఇన్ ద సెన్స్ ఆల్ డేస్ ఎంజాయ్ చేస్తాను, ఆల్ డేస్ వర్క్ చేస్తాం. ఇంకా ఆఫీస్ పోయిన తర్వాత నాకు టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఐ నెవర్ సీ మై వాచ్. సో అలా నడుస్తూ ఉంటుంది అంతే. ఇంకా సో అంటే ఆ డెడికేషన్ డిటర్మినేషన్ అంటే ముందు నుండి అలవాటు కాబట్టి ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు కట్ డౌన్. సో బేసికల్లీ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇందాక కూడా చెప్పారు చాలా మంది రియల్ ఎస్టేట్లోకి వచ్చేస్తారు అండ్ దే థింక్ ఇట్ ఈజ్ ఈజీ. అండ్ రియల్ ఎస్టేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉండే ఒక స్మాల్ లైన్ అంటే చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది దిగాక, కానీ బయట నుంచి చూసినప్పుడు పెద్ద డిఫరెన్స్ కనిపించదు. వై డిడ్ యూ అంటే ఆల్రెడీ మీకు 2 విషయాలు బాగా డెప్త్లో తెలుసు కదా. ఒకటి మీరు ఎందుకు లాస్ అయ్యారు, అండ్ రెండోది ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండిట్లో కాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రెండిట్లో కాల్ పెట్టకూడదని చెప్తాను. నెంబర్ 1 ఎందుకంటే 2 different dimensions. దో అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంటే జేసీబీస్, ట్రాక్టర్స్ లేదా శాండ్, సిమెంట్, స్టీల్ ఇవన్నీ కామన్ కనపడ్డా కూడా 2 different directions అండి. అదే B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అక్కడ మనం ఏదో ఒక ఏజెన్సీ నుంచి తీసుకుంటాం, డ్యామ్స్ కట్టడం కానీ, బ్రిడ్జెస్ కట్టడం కానీ, బిల్డింగ్స్ కట్టడం కానీ వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటుంది. అది అంతా కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి మీ ఇంటర్నల్గా మీరు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఇక్కడ B2C అంటే క్లయింట్స్కు మీరు డైరెక్ట్గా ఎండ్ యూజర్స్కు మీరు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేది ఇండివిజువల్గా ఒక్కొక్క క్లయింట్ తోటి ఉంటుంది. అక్కడ సింగిల్ 1-to-1 ఉంటుంది. అది మొత్తం ప్రాజెక్ట్ అంతా చేసిన తర్వాత ఒక బిల్ ఇవ్వాలి, ఆడు ఇస్తాడా ఇవ్వడా, ఎప్పుడు ఇస్తాడో ఏంటి, అక్కడ గవర్నమెంట్లో ఫండ్స్ ఉంటాయా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీ క్లయింట్ డబ్బులు ఇవ్వకపోతే ఆ సాకు చూపించకపోవచ్చు, కానీ గవర్నమెంట్ తోటి యూ కెనాట్ ఫైట్ విత్ అన్ ఇన్స్టిట్యూషన్. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే అదంతా కూడా చాలా మాస్ స్కేల్లో నడుస్తున్నటువంటి ఒక డిఫరెంట్ గేమ్ అక్కడ అంతా కూడా. అంటే మనకు న్యాచురల్ క్యాలమిటీస్ కానివ్వండి, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం కదా మనం, రకరకాల ఇవన్నీ కూడా దాంట్లో అక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్లో అంటే దాంట్లో ఉన్నవాళ్ళు దీంట్లోకి రావద్దని చెప్తాను, దీంట్లో ఉన్నవాళ్ళు దాంట్లోకి రావద్దని చెప్తాను. అంత ఈజీ కాదు అది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీకు ఏ లైన్ మీకు మీ బాడీకి మీ మైండ్ సెట్కి ఏది సూట్ అవుతుందో ఆ లైన్లో యూ ట్రై టు బికమ్ ద మాస్టర్ ఇన్ టు ఇట్. సో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ టూ మచ్ ఆఫ్ మనీ ఆన్ యువర్ ఎక్విప్మెంట్. మీరు రెంట్కి తీసుకొచ్చేసి మీరు చేయలేరు దాన్ని కూడా.
సో అక్కడ జేసీబీస్ కానీ ప్రొక్లైనర్స్ కానీ మిగతా అన్నీ కూడా ఉంటాయి అక్కడంతా కూడా. సో అలాగే ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు యూ కెన్ హైర్, యూ కెన్ గివ్ ఇట్ ఆన్ కాంట్రాక్ట్ సంబడి, ఎవరికొకళ్ళకి ఇచ్చేయచ్చు. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటప్పటికీ ఇట్స్ ఏ కార్పొరేట్ వరల్డ్. అంటే ఎల్ఎన్టీ చేస్తుంది, ఇంకోళ్ళు చేస్తున్నారు, మనం కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోవచ్చు. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాం. రియల్ ఎస్టేట్ అనేటప్పటికీ ఎవరో మామూలు మనుషులాగా మనం ట్రీట్ చేస్తారు. రియల్ ఎస్టేట్తో పాటు ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అక్కడ డబ్బులు తక్కువ ఉంటాయి బట్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ డబ్బులు ఉంటాయి కానీ ఇమేజ్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి ఏదో రియల్ ఎస్టేట్లే అనేది కార్పొరేట్ వరల్డ్లో అది అంతగా పబ్లిక్ ఇష్యూకి పోయిన వాళ్ళు ఇక్కడ తక్కువ కనపడతారు. సో అందుకని నేను దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను. నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే లిటిల్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది అక్కడ. ఓకే. బట్ నేను అక్కడ ఆల్మోస్ట్ నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈవెన్ లాస్ అయినా కూడా ప్రాపర్లీ హ్యాండెడ్ ఓవర్. గంగా మీద బ్రిడ్జ్ అండి, అంటే పైల్ క్యాప్ పియర్, అంటే ఇప్పుడు మన మెట్రో ఏదైతే చూస్తుంటామో అలాంటిది భూమి లోపల పైన కట్టేసి ఆ బ్రిడ్జ్ వచ్చి గంగా మీద ల్యాండ్ అవుతుంది అనమాట. గంగా నుంచి వచ్చి అలాంటి బ్రిడ్జెస్ కట్టాము అక్కడ. రైల్వే ట్రాక్స్ వేసాము. సో ఫైనల్లీ ఐ లాస్ట్ మనీ బట్ గుడ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో చెప్పుకోవడానికి ఒక మంచి చక్కటి అంత హ్యూజ్ స్కేల్లో మనం చేసిన ప్రాజెక్ట్ అని చెప్పుకోవడానికి ఉంది. లైఫ్ అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఇదన్నీ సొసైటీ నుంచి నాకు గాడ్ హ్యాస్ గివెన్ అండ్ సొసైటీ హెస్ గివెన్ అన్ ఆపర్చునిటీ. అదర్వైజ్ నేను అప్పటికి ఇంకా బ్యాగ్ పట్టుకొని నేను ఏదో మార్కెట్లో సేల్స్మెన్ లాగానే ఉండేవాడిని కదా. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అలాగే కొలంబో వెళ్ళాము. కొలంబోలో కూడా ఐ లాస్ట్ మై మనీ. బట్ అక్కడ కూడా ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ కొలంబో గవర్నమెంట్తో టైప్ ఉండింది అక్కడ. అండ్ హోటల్ ప్రాజెక్ట్ ఉంది. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ కూడా ఇక్కడలాగానే కొన్ని ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ దాంట్లోకి మమ్మల్ని లాగారు అక్కడ. బట్ నో ప్రాబ్లమ్. అండ్ ఇట్స్ అ జీరో డెట్ కంపెనీ నౌ. కంపెనీ స్విచ్ ఇండియా ఇస్ అబ్సల్యూట్లీ జీరో డెట్ అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ అసెట్ బేస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎక్స్పోజర్ నాకు ఇంట్రెస్ట్ నాకేముండిందంటే సక్సెస్ అవుతే మనం చాలా మెచ్చుకుంటారు అందరూ, వావ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడని. ఫెయిల్ అయినాం అనుకోండి, ఎందుకంత అగ్రెసివ్గా పోయినాడో తెలియదని అది కూడా అంటారు. ఎవరు ఏమనుకున్నా మనం చేయాల్సింది మనం చేయాలి. అలాగా యాజ్ యూ రైట్లీ సెడ్, నేను రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్లకు దీంట్లోకి వెళ్ళాలనుకుంటే మీకు నిజంగా ఎక్సెస్ మనీ ఉండి, మీకు ఆ ప్యాషన్ ఉండి, నిజంగా ఆన్ గ్రౌండ్ మీరు నడుపుకోగలుగుతారు అని అనుకుంటేనే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళండి. బికాజ్ అక్కడ ఇప్పుడు కొత్త క్లాజెస్ ప్రకారం మీరు 24 monthsలో కంప్లీట్ చేయకపోతే పెనాల్టీ క్లాజెస్, ప్రైస్ ఎస్కలేషన్స్ పెరుగుతున్నాయి. ఇవాళ ఉన్న రేట్స్ రేపు ఉండట్లేదు. స్టీల్, సిమెంట్, శాండ్ ఇలాంటివన్నీ కూడా లేబర్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ డెట్ ట్రాప్. ఆ డెట్ ట్రాప్లోకి అంటే బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కానీ ఆ ట్రాప్లోకి వెళ్ళి సఫర్ అవ్వద్దు, స్ట్రెస్ తెచ్చుకోవద్దు. అండ్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఎస్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ డిఫరెంట్ ఏజెన్సీస్, ల్యాండ్ లాట్స్ ఉంటారు, తర్వాత డిఫరెంట్ ఇదంతా ఉంటుంది. చాలా చక్కగా ముందు ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటే ఈవెన్ దెన్ వస్తాయి. ఈవెన్ దెన్ దిస్ ఇస్ బౌండ్ టు యూ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, లాట్ ఆఫ్ మీ మీద ఎలిగేషన్స్ వస్తాయి, వీళ్ళు ఎలా అంటారు, లేకపోయినా కామెంట్స్ వస్తాయి. అన్నిటికీ ఇట్స్ అ బిజినెస్ అండి. అండ్ సీ యూఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, యూఆర్ అన్ ఎంటర్ప్రైనర్. వన్స్ యూఆర్ అన్ ఎంటర్ప్రైనర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ట్రూ. సో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు బాగా నేనేంటి ఇంత మాటలు పడాలి, ఇంత వర్స్ సిచ్యువేషన్లో ఉండాలా అని అనిపించిన ఇంత జర్నీలో అలా అనిపించిన ఒక సిచ్యువేషన్ ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా? అలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది, రియల్ ఎస్టేట్లో కూడా ఉంది అలాంటివన్నీ కూడా. ద బేసిక్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి వచ్చినప్పుడు గంగా మీద ఫ్లడ్స్ వచ్చేసి నేను చేసిన వర్క్ అంతా కొట్టుకెళ్ళిపోయింది అది. సో అది సర్టిఫికేషన్ డిలే వల్ల, గవర్నమెంట్ ల్యాప్సెస్ వల్ల జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ వాళ్ళే డిక్టేట్ చేస్తారు, వీడిని పెట్టుకో అంటే అక్కడ క్యాస్ట్ బేస్డ్ పాలిటీ అక్కడ అంత నడుస్తుంది. అక్కడ ఒక యాదవ్ ఉన్నాడంటే ఇంకో యాదవ్ అంటాడు, ఒక జాట్స్ అంటారు కదా, జా ఉంటే ఇంకో జానే మేనేజర్గా తీసుకోవాలంటాడు, వేరే అతను పెట్టుకుంటే మనల్ని ఎక్కువ హరాస్ చేస్తారు అక్కడ. అవన్నీ మనకు తెలియదు, నార్త్ ఇండియాలో ఉండే అక్కడ ఉన్నాయని తెలియదు. నేను అక్కడ హైదరాబాద్కి వచ్చేవాడిని నైట్లో ఫ్లైట్లో రావడానికి కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళాలి. మీకు 1 day బిఫోర్ అయితే ఇట్స్ ఒక్కోసారి 30-40 అంటే ఫారిన్ టూర్ లాగా ఉండే టికెట్స్ అన్నీ కూడా అంత ఎక్స్పెన్సివ్ ఉండేవి. సో ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ దిగే వరకు మళ్ళీ ఒక మెమో ఉండేది, ఇక్కడ యూనిట్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ బై టుమారో 11 o'clock అని. అరే నిన్న నేను వాళ్ళతో కూర్చున్నాను కదా, నేను అక్కడ కూర్చొని ఉంటాను, మళ్ళీ ఒక మెసేజ్ అంటే హరాస్మెంట్ అనేది అనమాట. ఇంత చేసి అన్నీ లాస్ అవుతూ ఎందుకు ఇది అవసరమా నాకు అసలు? హ్యాపీగా నేను నా లైన్లో నేను ఉండి ఇదంతా చేసుకున్నప్పుడు, పోనీ అక్కడికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 11 o'clock బయట కూర్చోబెట్టేవాళ్ళు, నైట్ 6:30-7 o'clock లోపలికి పిలిచి 2 నిమిషాలు అలా నిలబెట్టి మాట్లాడి పంపించేవాళ్ళు. ఇక్కడ నేనే బాస్ నా లైఫ్కు. ఆడికి వచ్చేటప్పటికి వాళ్ళ ముందు నిలబడి అలా మాట్లాడుతున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. అంటే వాట్ ఈస్ దిస్? మనకి కూర్చోబెట్టి క్యా కిరణ్ కుమార్
आपको मालूम है मैं आपको యూనో నేను ఇప్పుడు నిన్ను స్క్రాప్ చేసేసి నీ బ్యాంక్ గ్యారంటీస్ నేను క్యాష్ చేస్తా అంటే సార్ అనడము అంటే హ్యూమిలియేషన్, హైట్స్ ఆఫ్ హ్యూమిలియేషన్, హైట్స్ ఆఫ్ అంటే ఏదైనా చేస్తున్నప్పుడు ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు, ఛాలెంజెస్ తీసుకోవచ్చు, కానీ మనిషి సైకలాజికల్గా డౌన్ అయ్యేలాగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అంటే మొరల్ దెబ్బతింటుంది, అది దెబ్బతినకుండా ఉండాలి. సో అది ఎప్పుడైతే దెబ్బతింటుందో నాకు భయం వేస్తుంది అనమాట. నా ఫ్యూచర్కు ఇలాంటి వల్ల నేను ఏదైతే నేను అంబిషియస్గా ఉన్నానో లైఫ్లో వీటిని నేను పొడగొట్టుకుంటానేమో, అంటే దానికి నేను లేకుండా ఇప్పుడే కట్ చేసుకుంటున్నానేమో నాకున్నటువంటి ఫౌండేషన్ అని కొంచెం ఉండేది. అలాగే రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను చాలా సిన్సియర్గా నేను ఎప్పటికప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూపించి అదంతా చేసేవాడిని. బట్ వన్ ఫైన్ మార్నింగ్ వన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఐ కాంట్ నేమ్ హిమ్, బట్ దట్ ఫెలో నాకు చాలా క్లోజ్గా ఉండి ఆ జలసీతోటి నాకేం చేశాడంటే ఉన్న కేసులన్నీ నాతో పెట్టించేసి ఎక్స్ట్రా అమౌంట్స్ అన్నీ పెట్టించాడు. ఐ లాస్ట్ మై హోల్, అప్పుడున్నటువంటి లిక్విడిటీ పోయింది, నాకున్నటువంటి ప్రాపర్టీస్ అన్ని మార్టిగేజ్లో పెట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి వచ్చింది. మెంటల్ హరాస్మెంట్. ఎందుకు ఇది హ్యాపీగా అంతా అమ్మేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటాను కదా, ఇదంతా వ్యాపారం చేసి ఇంత రిస్క్ తీసుకోవాల్సింది ఉందా, హ్యాపీగా చిన్న చాపర్ ఏదో కొనుక్కొని లేకుంటే ఇంకోదో గోల్ఫ్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అయిపోతుంది కదా అని. బట్ దట్స్ నాట్ మై లైఫ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ మై ఓన్ పేజెస్ ఇన్ ద హిస్టరీ. నాకంటూ కొన్ని పేజెస్ ఉండాలి హిస్టరీలో, నా లైఫ్లో కాదు. అది లేకపోతే నేను మీనింగ్ లేదు. మళ్ళీ అనుకున్నా నో నువ్వు అలా వెళ్ళకూడదు అని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేవాడిని. బట్ లాట్ ఆఫ్ అంటే ఛాలెంజెస్ వస్తాయి. వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి హ్యూమిలియేషన్స్ అంటే సిచ్యువేషన్ డైరెక్ట్గా ఫేస్ చేయడం వేరు, వెనుక నుండి రకరకాలుగా వచ్చేసి మనం అలా చేసినప్పుడు అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న మెంటాలిటీస్ కష్టం. అంటే బ్యాలెన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇంకోటి ఏంటంటే నాకున్నది 2 రకాల పేరు ఉంటుందండి. అంటే 60-40, నన్ను 40% డిక్టేటర్ అంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడంటారు, కట్ త్రోట్గా ఉంటాడని అంటారు. బట్ దట్స్ హౌ ఐ గ్రోన్ అప్. నేను పెరిగిన వాతావరణం అది. చెప్పాల్సింది చెప్పేస్తాను, నాకు అలా తిప్పి చేయడం అనేది నా వల్ల కాదు అది. సో కొంతమంది దాన్ని ఇంకా చెప్తారు, ఈ స్ట్రైట్ ఏ మంచి అయినా చెడైనా డైరెక్ట్ చెప్పేస్తాడని అనుకునే వాళ్ళు ఇలా కూడా ఉంటారు. బట్ ఇది నాకు కొన్నిసార్లు నాకు అలా ఇలా నాకు అంటే లైఫ్ మీద నాకు 2 రకాలుగా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ నా మీద క్రియేట్ చేసేలాగా ఉంది అది పడింది అంతే. బట్ నిజంగానే ఏ గోల్ పెట్టుకున్నా కూడా మనం హ్యూమిలియేషన్స్ అన్నిటినీ పాస్ చేసి రావాలంటానికి చాలా మంది చెప్పుకోరు కదా. మీరు ఇంత ఓపెన్గా అలాంటి హ్యూమిలియేషన్స్ గురించి కూడా చెప్పారు. దట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ. ఇక్కడ బేసిక్గా ఎవరెవరు కూర్చొని యూజువల్లీ డైనింగ్ చేస్తారు? దిస్ ఇస్ మై గెస్ట్ డైనింగ్ టేబుల్ అండి ఇది యాక్చువల్గా. ఓకే. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ డ్రై కిచెన్ అండ్ లోపల వెట్ కిచెన్ ఉంటుంది ఇక్కడ. సో బేసికల్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పైన ఫ్యామిలీ కిచెన్ పైన ఉంటుంది. బట్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకెవరైనా కూడా దానికి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ నాకేంటంటే కొంచెం గెస్ట్లు వాళ్ళు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ. ఐ లవ్ ద ఫ్రెండ్షిప్ అండ్ వాట్ యు కాల్ దట్ ద ఫెలోషిప్ అనుకోండి, ఇంకోటి. సో ఒకసారి నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఇంకా లైఫ్లో ఎప్పటికైనా వాళ్ళకి ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ అన్ అడిక్షన్ టు ద పీపుల్ అనమాట. అందుకు వాళ్ళు ఏదో టైంలో నాకు రావడము అండ్ ఇట్స్ ఫ్లో నడుస్తుంటుంది నాకు. సో అందుకని స్పెషల్గా నేను ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సపరేట్ డైనింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ ఇదని. సో యు ఆర్ బేసికల్లీ ఫ్రెండ్స్ విత్ అ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ ఆల్సో సినీ సెలబ్రిటీస్, రైట్? ఆల్ అండి. అంటే బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అండ్ ఫిలిం సెలబ్రిటీస్, ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, అండ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. నేను సోషల్ యాక్టివిస్ట్ అంటే లాట్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్ని అడాప్ట్ చేయడము అండ్ విలేజెస్ దత్తత తీసుకున్నాను నేను. అవి వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్ స్టిచ్ ఇండియా ఫౌండేషన్లో. ఐ లవ్ దాట్. అండ్ దాంట్లో లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిస్టులు కూడా నాకు చాలా మంది ఉన్నారు. అంటే సోషల్ యాక్టివిస్టులు అంటే బ్లైండ్ కోసం పనిచేసేవాళ్ళు, డమ్ అండ్ డెఫ్ కోసం పనిచేసేవాళ్ళు, వీళ్ళందరితో కూడా నేను అసోసియేట్ అయి ఉన్నాను. సో ఈ సర్కిల్ అనేది లేదు. అంటే నేను ఇచ్చే పార్టీస్లో కూడా ఐ విల్ సీ దట్ ఆల్ 20% అందరూ ఆ కాంబినేషన్ ఉండాలనేది. మా రియల్టర్స్లో కూడా నెరెట్కో అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అది కార్పొరేషన్ ఉంది, దాంట్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో దట్స్ ద థింగ్. So why did I ask this question is like now you're going to name one big politician who dined here and also one Tollywood hero who dined with you here. సో ద బేసిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి కంట్రీస్కు సంబంధించిన దాంట్లోకి వచ్చేటప్పటికి శ్రీలంకన్ ఫారిన్ మినిస్టర్ అండ్ బల్గేరియన్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్, బల్గేరియన్ అంబాసిడర్స్ అండ్
మా చైనా డెలిగేషన్, ఇలా ఇంటర్నేషనల్ నాకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అంటే ఐఎమ్ ఆల్సో కాన్సుల్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. మై కాన్సుల్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అలా లాట్ ఆఫ్ ద పీపుల్ దే డైన్డ్ ఓవర్ హియర్. అండ్ ద బిజినెస్ మెన్ ఇండియాలోకి వచ్చినప్పటికీ మీకు మధ్యప్రదేశ్కి సంబంధించిన, బీహార్ సంబంధించిన లాట్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అంతా వాళ్ళంతా వచ్చారు. అంటే కొంతమందిది పొలిటీషియన్ పేర్లు నేను స్ట్రాటజీగా నేను చెప్పలేను, బికాజ్ పర్సనల్ విజిట్లో వచ్చినారు కాబట్టి వాళ్ళు. సో లాట్ ఆఫ్ ఈవెన్ ద ఒక ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూడా దే విజిటెడ్ ఓవర్ హియర్ అండ్ దే హ్యాడ్ ఏ డిన్నర్ విత్ మీ ఓవర్ హియర్ ఈ ఇంట్లో. అలాగే ఇంటర్నేషనల్ మ్యూజిషియన్స్, తర్వాత ఇంటర్నేషనల్ మనకు స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి జాన్ అని ఒక ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్ అన్నాడు అతను. వీళ్ళంతా ఇక్కడికి వచ్చినప్పుడు దర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ దే డైన్డ్ ఓవర్ హియర్. అండ్ ఫిలిం లైన్లో చాలామంది ఉన్నారు. యూ నేమ్ ఇప్పుడు సాయి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సాయి కుమార్ లాగా. అండ్ సీనియర్ యాక్టర్స్ దగ్గర నుండి చాలామంది ఉన్నారు. ఐ మీన్ కీప్ అంటే రైట్ నౌ ట్రెండ్ లో ఉన్న మన హీరోస్ లో ఎవరు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోస్లో హాఫ్ ఎ డజన్ ద మెంబర్స్ దే డైన్డ్ ఓవర్ హియర్. అంటే దే ఆర్ ఆల్ క్లోజ్ టు మీ. సో వీ హ్యాడ్ ఎ నైస్. అండ్ మా టెర్రస్ మీద కూడా చూస్తే ఇట్స్ అ లవ్లీ ప్లేస్. పైన కూడా ఈవినింగ్ అవర్స్ ఆర్ అమేజింగ్గా ఉంటాయి పైన అంతా కూడా టెర్రస్. సో యూ హ్యావ్ కాక్టైల్ పార్టీస్ ఓవర్ హియర్. నేను ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ద బార్ ఇన్సైడ్. సో నేను ఐఎమ్ ఓన్లీ వైన్, అది కూడా రేర్గా నేను వైన్ తీసుకుంటాను. అది కూడా గ్లాస్లో పెట్టుకుంటే లాస్ట్ దాకా ఉంటుంది. దే ఆల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అది వైనా లేకపోతే కోకా అర్థం కాదని చెప్తుంటారు అంత అక్కడ. సో బట్ ఐ త్రో పార్టీస్. అంటే నా దగ్గర ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ ఉంది. అండ్ ఐఎమ్ ఎ గుడ్ హోస్ట్. ఓకే. సో డిప్లొమాటిక్గా పేర్లు మాత్రం చెప్పలేదు. సరే, ఇప్పుడు మీరు అక్కడ తప్పించుకున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వన్ యాక్ట్రెస్ యూ హ్యావ్ టు నేమ్ హూ డైన్డ్ హియర్. యాక్ట్రెస్లు ఇక్కడ డైన్ చేయలేదు. బట్ నేను యునో ఆల్మోస్ట్ మా పర్సనల్ ఈవెంట్స్లో సమంత కానీ, తమన్నా కానీ, వీళ్ళంతా అందరూ దే ఆర్ క్లోజ్ టు అస్. అండ్ వీ హ్యాడ్ ఏ లంచ్ ఆర్ డిన్నర్ టుగెదర్. బట్ యాక్టర్స్లో ఎవరు ఇక్కడికి నేను పిలిచి డైనింగ్ ఇక్కడ నేను హోస్ట్ చేయలేదు ఇక్కడ దాంట్లోకి. ఓకే. బట్ దేర్ ఆల్ క్లోజ్. ఐ మీన్ లైక్ దేర్ ఆల్ పార్ట్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ ఈవెంట్స్ అండ్ అవర్ సెలబ్రేషన్స్. దేర్ ఆల్ లైక్ నైస్. సో మనం మీ స్పెషల్ పార్టీస్ గురించి కూడా మాట్లాడుకుందాము. బట్ లెట్స్ గో టు ద, ఇప్పుడే చెప్పారు కదా మీ దగ్గర మంచి కలెక్షన్తో బార్ అండ్ అలాగే నైస్ పార్టీ స్పేస్ ఉంది అనేసి. లెట్స్ విజిట్ దాట్. షూర్. So here we are at the bar cabinet. ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. అంటే ప్రశాంతంగా ఏదన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు వచ్చి కూర్చొని థాట్ ప్రొవోకింగ్గా కొంచెం మంచి డెసిషన్స్ తీసుకునే టైంలో అయితే మీరు ఇక్కడికి వస్తారా అలోన్గా? సో ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక పెగ్ కొడితే బాగుంటుంది అనేలాగా ఉందంటారా? బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. అంటే ఈవినింగ్ అవర్స్ కానీ మార్నింగ్ అవర్స్ కూడా ఐ స్పెండ్ మై టైమ్ ఓవర్ హియర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బార్ కౌంటర్ను, అందుకే కలర్ కాంబినేషన్స్ కానీ అది కానీ అలాగే నేను చాలా సెటిల్గా దాన్ని వర్క్ చేశాను. అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, సమ్ టైమ్స్ ఎవ్రీ డే ఐ త్రో పార్టీస్. అంటే బయటనే కాకుండా ఎవరో ఒకటి ఫ్రెండ్స్ రావడం, వాళ్ళతోటి కలిసి కూర్చోవడం. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద డ్రింక్స్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఓవర్ ద డ్రింక్ అంటారు కదా, దాని మీద అక్కడ ఒక్కొక్కసారి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు అది ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, ఇంట్రెస్టింగ్ బ్రెయిన్ స్టార్మ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్. ఇట్ హ్యాపెన్స్. నాకు చాలా లైక్ మైండెడ్గా ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఎవరితోటైనా నేను జెల్ అయిపోతాను. అంటే మూవీస్ మాట్లాడే వాళ్ళతోటైనా, లేకుంటే పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళకైనా, ఇంటలెక్చువల్స్ అయినా, స్పిరిచువల్ అయినా, ఒక్కొక్కటిది ఒక్కొక్క జోనర్ ఉంటుంది. ఆ ఏ జోనర్లో అయినా నేను దాంట్లో ఎంజాయ్ చేస్తాను.
నాకు కూడా ఏంటంటే ఈసారి ఇది వచ్చిందంటే నేను ఫర్ ఏ చేంజ్ నేను ఐ చేంజ్ ద జోనర్. ఇంకొక ఫ్రెండ్స్ని ఇంకొకళ్ళు ఓకే వీళ్ళకి ఇలాంటిది ఇష్టం ఉంటుంది, వీళ్ళకి లైఫ్ స్టైల్ ఇష్టం, సో వాళ్ళతోటి అలా ఉంటుంది. సో వీ గో అప్ టు 12, 1 o'clock, 2 o'clock కూడా నేను వీ స్పెండ్ టైమ్ ఓవర్ హియర్. బట్ దిస్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ దీనికి అటాచ్ చేసే 2 బాల్కనీస్ ఉంటాయి, ఇక్కడ కూర్చుంటాము, విల్ గో అవుట్ సైడ్, సిట్ హియర్, కమ్ హియర్. సో అలా దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది ఈవినింగ్స్. సో బేసిక్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ నుంచి బ్రెయిన్ స్టామ్స్ వరకు అన్నీ ఇక్కడే జరుగుతాయి. అంటే మ్యాక్సిమం డెసిషన్స్ ఇక్కడ తీసుకుంటుంటారా? డెసిషన్స్ ఇక్కడ కాదండి, బట్ మంచి వాట్ యు కాల్ దట్ థాట్ ప్రొవోకింగ్గా ఉండేటువంటి అన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. 2 రకాలు ఉంటుంది, ఒకటేమో ఇది ఉంటుంది, రెండోది ఏంటంటే నాకు ఐ ఎంజాయ్ ద డ్రైవింగ్. నాకు డే టైంలో ఉన్నప్పుడు నాకు డ్రైవర్స్ అంతా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఆఫీస్ లేదా వర్క్ ప్లేసెస్ ఉంటాయి. బట్ ఈవినింగ్ అవర్స్లో మోస్ట్లీ ఐ గో ఫర్ ఏదన్నా నాకు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి లేదా కొత్తది ఏదైనా ఈవెంట్ చేయాలన్నప్పుడు సోలోగా నా పక్కన ఒక మంచి ఇరానీ చాయ్ పెట్టుకొని చక్కగా మ్యూజిక్ పెట్టుకొని పెన్ స్క్రిబ్లింగ్ ప్యాడ్ పెన్ పెట్టుకొని ఐ గో ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. ఒక్కోసారి నేను 200-250 kilometers డ్రైవ్ చేసిన రోజులు ఉంటాయి. అలా ఇక్కడ దాకా నిజామాబాద్ వచ్చేసామా, కర్నూలు వచ్చానా అని తెలుసు అనిపిస్తుంది. అది ఐ గో ఫర్ ఎ డ్రైవ్ అండ్ బై ద టైమ్ ఐ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఓకే. మై ప్రతి ప్రాజెక్టుకు నా నేమింగ్ దగ్గర నుండి మొదలు పెడితే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అన్నీ చేంజ్గా ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ నేను కాన్సెప్ట్ అండ్ థీమ్ బేస్ లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలి. నా ప్రతి ప్రాజెక్ట్లో కాన్సెప్ట్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది కంపల్సరీ. అది అయితే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాలి. మామూలుగా మనం పుట్టించే ఒక ఐడియా ఒక ప్రాజెక్ట్కే అంత థాట్ ప్రొవోకింగ్గా ఉన్నప్పుడు మీ టోటల్ ఒక లైఫ్ కదా మీది, ఆ లైఫ్కి ఉండే కాన్సెప్ట్, ఆ థీమ్ ప్రాసెస్ ఏంటి? ఐల్ టెల్ యూ థీమ్ ప్రాసెస్ ఏంటంటే యాజ్ ఏ టోల్ యూ ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ పేజెస్ ఇన్ మై లైఫ్ అన్నప్పుడు కొంతమంది నేను వెన్ ఐ జస్ట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ స్టార్టెడ్ మై రియల్ ఎస్టేట్ కెరీర్ నన్ను అడిగారనమాట. ఒక చిన్న ఒక హోటల్, నాట్ చిన్న హోటల్, ఇట్స్ తాజ్ కృష్ణాలో ఒక కాన్ఫరెన్స్ నడుస్తుంది, మార్కెటింగ్ కాన్ఫరెన్స్. ఒక్కొక్కళ్ళని పైకి రమ్మని చెప్పి నీకున్నటువంటి అంబిషన్ ఏంటి అని అడిగారనమాట. ఐ సెడ్ అంబిషన్ ఈజ్ అ బిగ్ వర్డ్, యూ ఆస్క్ గోల్స్ అని చెప్పాను నేను. వాళ్ళ గోల్స్కు అంబిషన్కు చాలా తేడా ఉంటుందని తెలియదు. అంబిషన్ ఈజ్ నాట్ యాక్చువల్గా చెప్పాలంటే బయటికి చెప్పుకునేది కాదు, జనరల్గా దట్ ఈస్ ఫన్నీగా ఉంటుంది. కాబట్టి ఒక కార్పొరేటర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని అంటే ఫన్నీగా అనిపిస్తుంది, నవ్వుతారు అందరూ. బట్ దట్ ఈస్ అన్ అంబిషన్ ఉండాలి అంటారు. అది ఇట్స్ ఓవర్ ద గోల్స్. సో అలా అందరూ వచ్చి ఒక్కొక్కరు చెప్తున్నారు. మా కంపెనీ ఎండి కూడా వచ్చేసి నేను ఫస్ట్ చెప్తానని, ఆయన నాకు ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేయాలని ఉంది అది ఇదని చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను డాన్స్ మీద పిలిచారు. ఒకళ్ళు వచ్చారు నేను ఐ వాంటెడ్ టు, మేము అప్పుడంతా మామూలు చిన్న కార్లలో, జెన్, మారుతి కార్లలో ఉన్నవాళ్ళం మేమంతా. ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు మెర్సిడీస్ తీసుకోవాలి, మర్క్లో ఉండాలి, నేను BMW కావాలి, నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కటి చెప్తున్నారు. నన్ను పిలిచినప్పుడు నేనేమన్నానంటే ఐ వాంటెడ్ టు బీ ఆన్ ద కవర్ పేజ్ ఆఫ్ ఎ బిజినెస్ వరల్డ్ ఆర్ బిజినెస్ టుడే. దెన్ అంటే నీకంటే నీకు వేరే ఫైనాన్షియల్ కానీ లేదా ఇంకేమన్నా లేవా అని. సార్ నాకేం లేవు, నాకు ఒక్కసారి అది వస్తే చాలు, నాకు ఇంకేం లేదు అని. అంటే అప్పటికి కూడా చాలామందికి అర్థమవుతుంది అది, బట్ దాని మీనింగ్ ఏంటి అని అడిగారు. ఐ సెడ్ చాలామందికి ఉండేది ఏంటంటే నాకు డబ్బులు వస్తే చాలు, నాకు అని అంతకుముందు ఉన్నవాళ్ళు నాకు డబ్బులు వస్తాయంటే నేను రిక్షా వాడితోటనే వ్యాపారం చేస్తాను కానీ అమితాబ్ బచ్చన్ తోటి చేయను. నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నేను అమితాబ్ బచ్చన్ తోటి వ్యాపారం చేస్తానని నేను అన్నాను అప్పుడు. ఎందుకంటే ద మూమెంట్ యూనో లెవెల్ ఫీల్డ్ ప్లే అంటే మనం అక్కడికి పోయిన తర్వాత వెనక తిరిగి చూసుకునేది ఉండదు. యూ స్కిల్డ్ అప్ టు దట్ లీడర్. అంటే నువ్వు ఆయనతో చేయాలంటే నీకు బై డిఫాల్ట్ అవన్నీ ఉన్నట్టే కదా. రైట్. బిజినెస్ టుడేలో కవర్ పేజ్ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, అంటే స్టాండ్ వాల్యూ ఉండాలి. అది అక్కడ పెడితే దాన్ని చూసి ఆ ఫేస్ కానీ అది బొమ్మ కానీ చూసి కొనాలి. అంటే ఇప్పుడు జ్యోతి చిత్ర లేకపోతే ఇంకోటి ఏవో మ్యాగజైన్స్ ఉంటాయి, అన్ని చిత్రభూమి సంథింగ్ ఏదో ఉందనుకోండి, ఏదైనా మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయనుకోండి, దాని మీద కవర్ పేజ్ లోపల ఏముందని వదిలిపెట్టి దాని మీద ఉన్నటువంటిది ఏదో ఒక సూపర్ స్టార్ ఏదో ఫోటోగ్రాఫ్ కనపడితే ఫస్ట్ అది పికప్ చేసుకుంటారు. దట్ ఈస్ అ స్టాండ్ వాల్యూ. మ్యాగజైన్ ఆ ఫేస్ వాల్యూ ఉంటుంది అది. సో నేను అక్కడ దాకా వచ్చామంటే బై డిఫాల్ట్ మిగతా అన్నీ ఉన్నట్టే. సో యు ఆర్ వన్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ. సో బిజినెస్లో ఉంటూ నాకు 2 అంబిషన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు సోషల్ కాన్సెప్ట్లో కానీ ఏదో ఒకటి ఇన్నోవేట్ చేసి, మేబీ ఇట్స్ లుక్స్ వెరీ ఫన్నీ, బట్ ద ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ భారతరత్న ఉంటుంది. అది వస్తే ఎలా ఉంటుంది, అంతకంటే ఇంకేం కావాలి? సో మేబీ అంటే వాడు ఎవరికైనా అనొచ్చు నీకు ఎలా వస్తుంది అని, బట్
ఎవరికి ఇలా వీళ్ళకి రావాలి ఇలా హూ నోస్ ద గాడ్ మే గివ్ ఎన్ ఆపర్చునిటీ ఆర్ మై డైరెక్షన్స్ నాకు ఉన్నటువంటి ఆ లైన్స్ అన్ని కూడా దానికి అక్కడ లీడ్ చేస్తే చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్. సెకండ్ థింగ్ ఏంటంటే యునో అట్లీస్ట్ 2 or 3 కాన్సెప్ట్స్లో నేను ఇండియన్గా అంటే మాకు సుచిర్ ఇండియా అని పేరు పెట్టడానికి కూడా అంటే సు ఈజ్ ఎ గుడ్, చిరా ఈజ్ అ లాంగ్ లాస్టింగ్. సో అంటే శుభ సూచకము సు అనే ఎవ్రీథింగ్ ఇస్ సు, చిరా ఈజ్ అ లాంగ్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండే భారతదేశం అనేది నా కంపెనీ పేరు. సో దట్ ఈస్ హౌ సుచిర్ ఇండియా నేను దాన్ని కాయిన్ చేసుకున్నాను. సో అది చేసుకున్నందుకు నేను పెట్టే కంపెనీ, నేను పెట్టేటువంటి కొత్త కాన్సెప్ట్స్ అంటే రియల్ టెక్ కంపెనీ ఏదైతే నేను ఫ్లోట్ చేయాలనుకుంటున్నానో దట్ షుడ్ బి ఎ గ్లోబల్ వన్. అంటే దానికి అది మనం ఉన్నా లేకపోయినా 50, 100, 150 ఇయర్స్ తర్వాత పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్, దాని గురించి మాట్లాడుకోవాలి. సో దట్స్ మై అంబిషన్. అంటే అది వచ్చిందంటే ఇంకా నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ నెంబర్స్ అండి. అంటే నన్ను అడుగుతారు మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఐ సెడ్ డోంట్ ఆస్క్ మీ దట్, యూ ఆస్క్ మీ వాట్ ఈస్ దట్ ఇన్నోవేటివ్ థింగ్, వాట్ ఈస్ దట్ యునో మనకు మన దేశానికి ప్రైడ్ వచ్చేది ఏదన్నా చేయగలుగుతామా అనేది చూస్తున్నాను తప్ప ఇంకా ఈ నెంబర్స్ బ్యాక్లో పరిగెత్తేది వద్దు. ఐ కెనాట్ బికమ్ ఏ లోధా ఆర్ ఐ కెనాట్ బికమ్ డిఎల్ఎఫ్ కానీ లేదా ఇంకో కంపెనీలాగా నేను ఇప్పుడు చేసి వాళ్ళ టైమింగ్ వేరు నా టైమింగ్ వేరు. నవ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ టైమింగ్లో వచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటువంటిది అది వేరే ఉంటుంది. దట్స్ హౌ ఐ టెల్. సో నాకు సోషల్ లైఫ్లో కూడా నేను విలేజెస్ను అండ్ స్పెషల్ అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు వాళ్ళను. ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ కోసం రీసెర్చ్ ఓరియంటెడ్ వాటిని తీసుకొచ్చి దానికి ఇప్పుడు ఉన్నటువంటి పర్సంటేజ్ను అంటే 1.4 మిలియన్ నుండి 1.4 crore నుండి నౌ ఇట్ హెస్ బికమ్ 3 crores వచ్చారు ఇండియన్ పాపులేషన్లో వాళ్ళ పర్సంటేజ్. ఇట్స్ గ్రోయింగ్. అంటే దానికి మెనీ రీజన్స్, దానికి అవేర్నెస్ లేకపోవడం ఇవన్నీ. దానికోసం ఒక క్రూసైడర్ లాగా దాంట్లో ఉండాలనేది ఒక అంబిషన్. అయితే బిజినెస్లో మన ఇండియన్ ప్రోడక్ట్ అనేది నా లైన్లో, నా హాస్పిటాలిటీలో, నా రియల్ ఎస్టేట్లో, గ్లోబల్లో నన్ను దాంతో నేను ఐకాన్గా ఎలా ఉంటాను, ఐఎమ్ అండర్లైనింగ్ ద వర్డ్ ఐకాన్గా ఎలా అవుతాము. అంటే పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ డ్యాన్స్ అంటే మనము మైకేల్ జాక్సన్ అనుకుంటాము, బ్రూస్లీ అంటే కరాటే అనుకుంటాము. అలా అది ఏమన్నా చేయొచ్చు అనేది నా మైండ్లో ఉంది. దానికి కొన్ని సీట్స్ కొన్ని లీడ్స్ నా దగ్గర ఉన్నాయి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాను నేను. ఓ గ్రేట్. సో ఈ అంబిషన్కి ఎన్ని ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారో అడగచ్చా? 2025 కల్లా నేను దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలన్నది నా అంబిషన్. అది 2028 కల్లా అది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవ్వాలన్నది ఒకటి. అంతకుముందు ఒకటి చేశాను ఎక్స్పెరిమెంట్. when man proposes, God disposes, God proposes, man disposes అంటారు. ఇట్స్ ఆల్ గుడ్ లెర్నింగ్ కరు. సో అది నేను ఒక 5 years బ్యాక్ వరల్డ్ వైడ్గా నేను డిప్లొమాటిక్ సిటీస్ క్రియేట్ చేయాలనుకున్నాను. అంటే డిప్లొమాట్స్ కోసం. సో అది ఎక్స్పెరిమెంట్గా నేను కిర్గిస్థాన్ వెళ్ళి సుచిర్ ఇండియా బిష్కెక్ ఎల్ఎల్పి అని అక్కడ కంపెనీని ఫ్లోట్ చేశాను. అంటే స్మాల్ టైం రియాల్టర్ ఒక చిన్నగా 2000 తోటి పనిచేసే అతను ఇవన్నీ చేస్తున్నాడు. అంటే అవన్నీ వైల్డ్గా చేసాము. ఎలా చేసామంటే అది వెళ్ళిపోయింది అలాగా. కొలంబో పోయి నేను 40 story బిల్డింగ్ నేను ప్లాన్ చేసుకున్నాను. ఇప్పటికీ గూగుల్లో కొడితే సుచిర్ ఎన్ఈపి అని కొడితే యూ విల్ ఫైండ్ రాజపక్ష దగ్గర నుంచి అందరూ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసినవి కనపడతాయి. యూనో ఇవన్నీ ఐ వాజ్ జస్ట్ యూనో నేను అప్పుడు కూడా నాకు 24-25 years అయింది నాకు చేసినప్పుడు. అవన్నీ కూడా వైల్డ్. అంటే అలా చేయాలి అనుకున్నప్పుడు దానికి ఇంకేం ఉండదు. ఎవడో ఒకటి చేశాడు, నేను ఎందుకు చేయలేను. దట్స్ మై అబ్జెక్ట్. బట్ బీయింగ్ హైదరాబాదీగా అంటే ఇఫ్ ఐమ్ ఇన్ బాంబే ఆర్ ఢిల్లీ నాకు ఉన్నటువంటి అక్కడ నెట్వర్క్ వేరే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. సో అది కొంచెం మనకు ఎఫెక్ట్ అయినా కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏ ఫెయిల్ అయినా దీని మీద మటుకు చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాను నేను. హోప్ఫుల్లీ దట్స్ గోన్ టు క్లిక్, దట్స్ గోన్ టు బికమ్ రియాలిటీ. డెఫినెట్లీ వి విష్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలోనే డిఫరెంట్ సపోర్ట్ సిస్టమ్స్ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి అనేసి. అలాంటిది ఇంటర్నేషనల్గా ఒక ట్రూ అదర్ కంట్రీకి వెళ్ళిపోతే యు ఆర్ జస్ట్ నో వన్ టు బీ ఫ్రాంక్. అంటే మనం రియాలిటీ గ్రౌండ్స్ అక్కడ సపోర్ట్ తెచ్చుకోవడం అనేది రియలీ ఛాలెంజింగ్ థింగ్, రైట్? సో ఇక్కడ నుండి మీకు ఏమైనా పుష్ ఉండేదా, లేదంటే అక్కడ మీరు ఒక్కొక్కరిని కలుస్తూ వెళ్ళి తీసుకొచ్చుకున్న కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్సా ఎలా అసలు? నేను ఎక్కడ ఏ కంట్రీకి పోయినా కూడా నేను అంటే వెన్ ఐ వెంట్ టు కువైట్ ఆర్ మిడిల్ ఈస్ట్కి పోయినా కూడా, సిఎస్ కంట్రీస్ పోయినా కూడా, యూరోప్లో నేను ఎక్కడ ఉన్నా కూడా నేను స్ట్రాటజీ వర్కౌట్ చేస్తానంటే హూ ఇస్ ద కీ అంటే 3 steps. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ దట్ బుక్ నేమ్, బట్ త్రీ స్టెప్స్ టు మీట్ ద అమెరికన్ ప్రెసిడెంట్ అని. అంటే ఈయన పట్టుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ పోవచ్చు అనేది. సో అంటే మూడు స్టెప్ లాగా ఉంటుంది.
సో మనకు పాత పురాణాలలో కనుక తీసుకుంటే ఒక తల నా మీద పెట్టమంటాడు, ఒక తల ఒక కాలు దేని భూమి మీద, ఒక కాలు నెత్తి మీద, ఇంకో కాలు అక్కడ అని అంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఎలా వర్కౌట్ చేస్తానంటే అక్కడ మనం హూ ఇస్ ద కింగ్ పిన్, హూ ఇస్ ద కీ ద ప్లేయర్ దేర్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్, వాళ్ళకున్నటువంటి కీ పర్సన్ ఎవరు ఉంటారు. సో అతన్ని మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఇన్స్పైర్ చేయాలి, అలా ఉంటేనే ఇక్కడికి బయలుదేరుతాను నేను. ఈవెన్ నేను రాజపక్ష కొడుకు నా దగ్గరకు వచ్చాడు, లేకుంటే కిర్గిస్తాన్ ద ప్రైమ్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చాడు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ హైదరాబాద్లో ఉన్న దాంట్లో నేను అక్కడికి రాను, మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక నేను అక్కడికి వస్తాను. సో దట్ ఐ కెన్ షో మై ఎంపైర్ ఓవర్ హియర్, ఐ కెన్ షో మై బెస్ట్ థింగ్ పార్ట్ ఈజ్ ఆమె అంటే దేన్నైనా మంచి ఎగ్జిబిట్ చేయడంలో నేను ద బెస్ట్గా ఎగ్జిబిట్ చేయగలిగేటువంటి టాలెంట్ గాడ్ ఇచ్చాడు. సో ఐఎమ్ ఎ గుడ్ హోస్ట్. సో వాళ్ళకున్నటువంటిది అది ఏ లైఫ్ స్టైల్ అయినా కూడా ఆ లైఫ్ స్టైల్కు సూట్ అయ్యేటట్టుగా ఇతనితో పాటు మనం ఉంటే బాగుంటుంది, ఇతని లోపల ఏదో ఉంది, స్టఫ్ ఉంది అని అనుకునేలాగా మనం ఫస్ట్ చేయగలుగుతాం. దట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ డోర్ నాక్ చేసిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద మెయిన్ డోర్ పోయి నాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో అట్లాగే నేను సక్సెస్ అయ్యాను. నేను కిర్గిస్తాన్లో కూడా నేను ప్రెసిడెంట్ ఈ ఫెలిసిటేటెడ్ మీ ఈ హానర్డ్ దానికి అతను నన్ను ద బెస్ట్ అంటే వాళ్ళకున్నటువంటి కంట్రీ గౌరవప్రదమైనటువంటి అవార్డు ఇచ్చి నన్ను ఫెలిసిటేట్ చేశాడు. అండ్ నేను కొన్ని కంట్రీస్కు విజన్ డాక్యుమెంట్ కోసం కూడా నేను ప్రయత్నం చేశాను. అంటే ఆ కంట్రీ నెక్స్ట్ 2030 కల్లా ఎలా ఉండాలి, 2040 కల్లా ఎలా ఉండాలి, అంటే ఆ లైన్ ఎలా డ్రా చేసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు పుట్టే పిల్లల్ని మనం ఎలా మీరు ట్రైన్ చేస్తే, ఎలా చూస్తే మీరు 2030, 2040 కల్లా యూ కెన్ రూల్ ద వరల్డ్. సో మీకున్న బేసిక్ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఏం వాడుకో, ఆ గ్యాప్ అనాలిసిస్ అంటారు కదా, దట్ గ్యాప్ అనాలిసిస్ అనేది అది నాకు కొంచెం దాంట్లో కొంచెం ఏమంటారు దాంట్లో ఇంట్రెస్ట్ అనమాట దాంట్లో. అలా నేను ఆ కంట్రీస్లో వెళ్ళి నేను చేయాలనుకుంటున్నప్పుడు ప్రాపర్ హోంవర్క్ చేసి వాళ్లకు ముందే నా మనుషుల్ని పంపించి వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావాల్సిన మనుషులతో అందరినీ కలిసేలాగా చేసి నేను వెళ్ళినప్పుడు వాళ్ళని కలవగలిగి ఇలాగుంటేనే నా కంట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఓకే. సో నేను రష్యన్ బేజర్లో నేను అంటార్కిటికా పోతున్నప్పుడు కూడా నేను రష్యన్ సైంటిస్ట్ తోటి వెళ్ళాను. సో మామూలుగానే వెళ్ళడం కష్టం, అంటే సైంటిస్ట్ తోటి వెళ్ళాలి. సైంటిస్ట్ తోటి వెళ్ళాలంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఏముంటుంది, వాళ్ళకి నా ఫిట్నెస్ ఎలా ఉండాలి, సో అవన్నీ తీసుకొని వాళ్ళతో కలిసి నేను అంటార్కిటికా రష్యన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఓన్లీ 3 or 4 పీపుల్ జనరల్ సివిలియన్స్ని తీసుకొని వెళ్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి నేను కంటిన్యూస్ మెయిల్స్, నాకున్నటువంటి పాతది ప్యాషన్ అది ఇది అన్నీ పంపించి నా రైటప్స్ని పంపించేసి వాళ్ళు దే ఇంప్రెస్ లక్ ఫేవర్ చేసింది నాకు. సో దే సెడ్ యు కమ్. నేను ఉష్వాయ్ అని చెప్పేసి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బాటమ్ మోస్ట్ టిప్ అనమాట. అక్కడ నుండి అది మొదలవుతుంది వెజల్. అక్కడ నుండి వైడల్సీలో ట్రెమెండస్. బట్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ మామూలు ఎక్స్పెడిషన్ వేరు, సైంటిస్టులతోటి వాళ్ళు డైలీ చేసే బ్రెయిన్ స్టామింగ్లో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎలా స్పెక్టేటర్ లాగా వినడం, అది నాకు నా లైఫ్లో పనికి రాకపోవచ్చు, బట్ ఇన్స్పైర్స్ ఇన్ మెనీ వేస్. అడ్వెంచర్లో ఉన్నటువంటి దాంట్లో అది ఎక్కడెక్కడ మనం ట్రిగర్ చేయాలో, కెపాసిటీ బిల్డింగ్ అంటారు కదా, కెపాసిటీ బిల్డింగ్ అంటే డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఇండైరెక్ట్గా అది ఇన్ సో మెనీ వేస్ ఇట్ ఇన్స్పైర్స్ యూ. సో అలా అనమాట. అంటే నేను వేరే కంట్రీస్కి వెళ్ళడానికి కమింగ్ బ్యాక్ టు దట్ సబ్జెక్ట్, సో అది దట్ ఇన్స్పైర్డ్ మీ. అండ్ అలాగే నేను ఒకటే అనుకున్నాను, నేను కొలంబో వెళ్ళినప్పుడు ఇక్కడ మా ఆఫీస్ ఒక 4-story బిల్డింగ్ కట్టావు, నువ్వు అక్కడ 40 story ఎలా కడతావు అన్నారు. ప్రపంచంలో ఎవడో కట్టేవాడైతే ఉంటాడు కదా, వాళ్ళందరినీ నేను హైర్ చేసుకుంటాను. అండ్ అలాంటి ప్రాజెక్ట్ ఫైనాన్స్ తెచ్చుకునేటువంటి ప్రాజెక్ట్ CFOని తెచ్చుకున్నాను. I recruited them and he was on my board as a CFO, Chief Financial Officer. Chief People's Officer 20 years back, 25 years back రష్యాలో ప్లస్ చైనాలో 40-50 story బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా తెచ్చుకున్నాను. సో మై టీమ్ ఈజ్ ఐ బిల్డ్ మై టీమ్. నేను వాళ్ళ లోపల హాఫ్ ఏజ్ నాది. రైట్. బట్ హియర్ వన్ మోర్ పాయింట్, ఇవన్నీ చూడటానికి క్యాజువల్ కాన్వర్సేషన్లో ఉండొచ్చు, కానీ ఆయన సక్సెస్ స్టెప్స్, ఆయన ద వే హీ డిడ్ ద థింగ్స్ అనేది చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. దిస్ ఈస్ అ గ్రేట్ కాన్వర్సేషన్ కిరణ్ గారు. సో బేసిక్గా మీరు చెప్పినట్టు అంత పెద్ద CFOs రావాలన్నా కూడా, అండ్ ఈవెన్ అలాంటి టీం రావాలి అంటే దే షుడ్ సీ ద వాల్యూ ఆఫ్ యువర్ విజన్ కదా. సో వాళ్ళని కన్విన్స్ చేయడం, ఎందుకంటే పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ కంపెనీలోకి వర్క్ చేసుకోవడానికి తీసుకురావాలనుకుంటారు. సో అలాంటప్పుడు, అండ్ దట్ టైమ్ యు ఆర్ నాట్ ద బిగ్గెస్ట్, రైట్? I was
లైక్ ఏ వెరీ స్టార్టప్ కైండ్ ఆఫ్ యా. అలాంటి టైంలో అంత పెద్ద పెద్ద టీమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ టీమ్ని కన్విన్స్ చేసి మన దగ్గరకు మన ప్రాజెక్ట్లోకి తీసుకురావడం, మన కంపెనీలోకి తెచ్చుకోవటానికి ఎలాంటి కీస్ మీరు యూస్ చేస్తారు? అంటే బేసికలీ ఇట్ హెల్ప్ మీ. నేను ఐఎమ్ ఎ సేల్స్ మ్యాన్, ఐఎమ్ ఎ మార్కెటింగ్ గై. సో నేను అక్కడి నుంచి మొదలుపెట్టాను నా లైఫ్ను. సో యూనిట్ టు సెల్ యువర్ సెల్ఫ్, అంటే యూనిట్ టు షో దాట్ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలో మీరు పోయి ఒకవేళ చేసుకోవచ్చు, నేను ఇచ్చిన అమౌంట్ కంటే మీకు ఎక్కువగా దొరుకుతుంది, బట్ ఆల్రెడీ యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ అ సిఎఫ్ఓ ఆర్ యాజ్ అ సిపిఓ. బట్ అక్కడ పోయినప్పుడు యు ఆర్ గోయింగ్ టు బి మొనాటనస్గా ఉండేటువంటి రెగ్యులర్ జాబ్ మీరు చేస్తారు. మీకున్నటువంటి క్రియేటివిటీని, మీకు ఇప్పుడు రావాల్సినటువంటి పేరు ఏం కావాలి మీకు అంటే, నేను వాళ్ళ లోపల ఒక కొత్త ఐడియాను ఇంకల్కేట్ చేసేవాడిని. ఇది కాదు మీ లైఫ్ అని ఫస్ట్ అవతల డైరెక్షన్ నుంచి వచ్చేవాడిని. సో మీరు అక్కడ ఉన్నారనుకోండి, యు ఆర్ రిపోర్టింగ్ టు, సరే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏదో అంబానీ గ్రూప్ ఇంకో గ్రూప్లో మీరు పనిచేస్తుంటారు. అక్కడ మీరు ఏం చేసినా మీకు క్రెడిట్ రాదు, కంపెనీ క్రెడిట్ పోతుంది. బట్ హియర్ వాట్ ఎవర్ యూ డూ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద నేమ్. అంటే మీరు ఆ గ్రోత్లో పార్ట్ అవుతారు, గ్రోత్ ఇంజన్లో పార్ట్ అవుతారు. అంటే నేను ఈ ఎంపైర్ని క్రియేట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది పిల్లర్ అని మీకు చెప్పుకోవడానికి మీకు వీలవుతుంది. సో ఇది కావాలి అనుకుంటే మీరు ఆల్రెడీ యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకంటూ మీరు ఏం చేశారు అని చెప్పుకున్నప్పుడు, దిస్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్ అంటే, మీరు ఆ కంపెనీని మీరు బ్రెయిన్ చైల్డ్ అంటే ఎవరు నమ్మరు మిమ్మల్ని. బట్ దీంట్లో మట్టుకు మీరు చెప్పుకోవడానికి ఉంటుందా కాదా అన్నప్పుడు అది చాలామందికి అది నచ్చేది. సో నేను నా సిఎఫ్ఓ అప్పుడు హీ వాజ్ హ్యావింగ్ అబౌట్ 15 years ఆఫ్ ద ఓవర్సీస్ ఎక్స్పోజర్. కృష్ణ యాచూరి అని ఈజ్ అ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి నేను అదే చెప్పాను, మీరు ప్రపంచమంతా తిరిగావు, నువ్వు ఆ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఆ కంపెనీలు. వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఇన్ ఇట్? యు ఆర్ జస్ట్ ఎర్నింగ్ మనీ. బట్ నౌ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఎర్న్ మనీ, ఇట్స్ ద టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రొఫైల్, యువర్ ఓన్ పేజ్. అంటే నేను ఇలా నేను స్ట్రాటజీ బిల్డ్ చేశాను, ఇలా నేను ఎస్ఓపిస్ని బిల్డ్ చేశాను, నేను ఇలా ఒక స్టార్టప్ను నేను ఈ స్టేజ్ నుండి X నుండి 10Xకి తీసుకెళ్ళగలిగాను అనేది మీకు చెప్పుకోవడానికి అక్కడ వీలవుతుందా, ఇక్కడ వీలవుతుందా, ఇట్స్ అప్ టు యూ అని చెప్పేవాడిని అనమాట. ఎస్, దిస్ ఇస్ మై రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళను అక్కడ ఇట్స్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు సెల్. కరెక్ట్, యూ హ్యావ్ టు సెల్. ఇతను మనిషి లోపల గట్స్ ఉన్నాయి, ఇతను మనకు ఫ్రీడమ్ ఇస్తాడు, ఇతను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇతను మనకు ఉన్నటువంటి ఐడియాస్ను కన్వర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఆ స్కోప్ ఉంది ఇక్కడ. సో నాకు గ్రోత్ ఉంటుంది. గ్రోత్లో నేను రేపు పొద్దున వచ్చినప్పుడు నేను ఏదైతే ఇది ఉందో, నేను ఎక్కడైనా పోయినప్పుడు నాకు చెప్పుకోవడానికి ఉండేటువంటి ఒక ప్రొఫైల్ నాకు ఉంటుంది. అండ్ మనీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ పోయిన తర్వాత నాకు మనీ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది అని వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు దాన్ని చూస్ చేసుకుంటారు. నోబడీ విల్ గో దట్ సైడ్. ఓకే, సో హౌ టు సెల్ యువర్ సెల్ఫ్. మనకు కావాల్సింది అసలు మీరు అంటే వాళ్ళలో ఒక ఐడియాని వాళ్ళ గురించి ఒక కొత్త ఐడియాని ఇన్కల్క్యులేట్ చేయడం అనేది ఇట్ ఈస్ బ్రిలియంట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. అదర్వైజ్ సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే నేను ఇక్కడ ఏం స్ట్రాటజీ లేదండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. వాళ్ళకు అవసరం, నాకు అవసరం. అది చాలా నేర్చుకుంటున్నాం కూడా. బై ద వే, మనం ఇక్కడ కూర్చొని చాలా సీరియస్ టాపిక్స్ గురించి మాట్లాడేసుకుంటున్నాము. ఓకే, నో ప్రాబ్లం, బికాస్ ఇక్కడ చూస్తే కనుక మీకు ఇప్పుడు కనిపించే దగ్గర అంతా మీకు బాగా నచ్చే 30 years 20 years ఓల్డ్ రమ్, వైన్, విస్కీ ఇంకే ఉంటాయి, అన్నీ పెట్టేసి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్యామెల్ లెదర్. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? అదే దిస్ ఈజ్ అంటే నేను కొని ఇప్పుడు 3 years అవుతుంది. బట్ అది టోన్ చేసి అదంతా చేసింది మాట ఆల్మోస్ట్ ఒక 14-15 years దాన్ని డ్రై చేసి అదంతా చేసిన తర్వాత దాన్ని ఒక ట్రీట్మెంట్ చేసి దాన్ని అతికిస్తారనమాట, దాన్ని తయారు చేస్తారు అది. సో దిస్ ఇస్ ఇది నేను స్పెషల్గా చేయించిందండి. ఇది నేను రెడీ కాదు, నాకు సూట్ అయ్యేలాగా ఉండేలాగా ఆ డిజైన్ పెట్టి నేను వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో దాంతో జరిగింది అది. దిస్ ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది. ఒక యాంటిక్ పీస్ లాగా ఉందన్నమాట. యాంటిక్ కలెక్షన్ అంతా పెట్టుకోవడానికి యాంటిక్. అయితే 2 questions హియర్ అండ్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం సూన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే, హూ ఇస్ ద వన్ ఫ్రెండ్ మీరు ఎక్కువగా బాగా క్లోజ్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ ఒక డ్రింక్తో మాట్లాడుకునేది? ద కపుల్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అండి. అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఉన్న వాళ్ళతోటి నాకు అంటే నేను వాళ్ళంతా ఇప్పుడు బిజినెస్లో లేకపోయినా దే ఆర్ ఇంటూ మిడిల్ క్లాస్ స్టిల్.
బట్ దే నో మీ ఇన్సైడ్ అవుట్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మేము ఎలా స్కూటర్ మీద తిరిగాము, ఎలా చేసాము, ఎలా ఉంది అనుకునేటువంటి అన్నీ కూడా ఒక రకమైన లైఫ్ ఉంటుంది అక్కడ దాకా. సో ప్రొఫెషనల్కి వచ్చిన తర్వాత ఉండేటువంటి ఫ్రెండ్షిప్ అది వేరు, అది కూడా. సో దట్ వే యునో నాకు ఓల్డ్ నుండి వరంగల్ నుంచి కనుక ఫ్రెండ్స్ తీసుకుంటే రియల్లీ అంటే వరంగల్, హనంకొండ, కాజీపేట అని 3 ట్రై సిటీ అంటారు దాన్ని. అంటే ఇట్స్ మూడు సిటీ. అక్కడ ప్రతి చోట నాకు ఒక్కొక్క 4 అడ్డాలు ఉంటాయి, అంటే గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి చోట మావాడే అనుకునేలాగా. అంటే ఇక్కడ నుండి అక్కడ దాకా ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 13-14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ ద ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను దాదాపు అక్కడి నుంచి వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా బట్ కొంతమందితో ఇంకా స్టిల్ వాళ్ళు ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినా, నాకు ఎప్పుడన్నా ఉన్నప్పుడు నేనైనా పిలిపించుకొని అయినా కూడా we go back to our the old memories. చాలా ఓపెన్గా అవన్నీ మాట్లాడుతుంటాం. సో ఇప్పుడు ప్రొఫెషనల్గా వచ్చినప్పటికీ నాకు కంపెనీతో అసోసియేట్ అయినటువంటి మా ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ మా కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి యూనో చాలా ప్రొఫెషనల్గా డిస్కషన్స్, చాలా ఇదిగా అండ్ మార్కెట్ అనాలిసిస్, తర్వాత ఇది అండ్ చాలా ఫన్నీగా అవన్నీ మాట్లాడుకోవడం ఒకటి ఉంటుంది. అండ్ నా కే స్టైల్ పార్టీస్లో ఉన్నటువంటి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళతోటి నేను అంటే ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ పేరు చెప్తే నాకు ఉన్నటువంటిది అంటే ఐఎమ్ బీయింగ్ ఏ డార్లింగ్ టు మెనీ ద క్లోజ్ ఫ్రెండ్స్. సో చాలామంది, ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ లాట్ ఆఫ్ బిగ్ బిజినెస్ ద ఫ్యామిలీలో ఇవాళ రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా వీ ఎంజాయ్ లాట్. ఐ మీన్ వీ గో ఫర్ డ్రైవ్స్ అండ్ వీ గో ఫర్ ఫారెస్ట్ క్యాంప్స్ సరదాగా. అండ్ ట్రెక్కింగ్కి వెళ్తాము, లేకుంటే ఎక్కడో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడే క్యాంప్ వేసేసుకొని అక్కడ కూర్చుంటాము, లేదా వాళ్ళ ఫామ్ హౌస్లోనూ నా ఫామ్ హౌస్లోనూ విల్ సిట్ హియర్ అండ్ ఇలా దాన్ని వీ ఎంజాయ్ అలాట్ అనమాట. ఓకే, అయితే మీరు ముందు దానికి నేమ్స్ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవ్రీబడి విల్ హ్యావ్ 1 or 2 పర్సన్స్ మనం అలోన్గా ఉండి తాగేటప్పుడు ఒకళ్ళు ప్రేమించడానికి ఉంటారు, ఒకళ్ళు ద్వేషించడానికి ఉంటారు. సో హూ ఇస్ ద పర్సన్ దట్ వీడు అని తిట్టుకుంటూ ఆ మనిషి సిట్యువేషన్ బట్టి మారిపోతుంటారా? అంటే నాకు ఇక్కడ నా లైఫ్ చాలా క్లియర్ అండి. ఇక్కడ నన్ను ఎప్పుడైనా సొసైటీ ఫర్ నాట్ ఓన్లీ మీ ఎనీబడి దర్ ఆర్ సొసైటీ తెలిసినా తెలియకపోయినా టూ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. మనకు వాళ్ళు పరిచయం ఉండరు కానీ మనం ద్వేషిస్తారు, పరిచయం ఉండరు కానీ మనని ఇష్టపడతారు. ఈజ్ అ నైస్ గా అంటారు. అరే అది ఎందుకు మన వాళ్ళకి ఏం హామ్ చేయము కానీ మనం వాళ్ళు ఇష్టపడరు. లైక్ అది ఇట్స్ ఏ వెరీ యూనిక్. అది ఏంటో తెలియదు ఒకసారి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ప్రాక్టికల్గా జరిగింది. ఒకరోజు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ హోటల్, మన పార్క్ హైత్లో కూర్చొని ఉన్నప్పుడు నేను ఒక దగ్గర కూర్చున్నాను. నా బ్యాక్ సైడ్లో అతను కూర్చొని ఉన్నాడు. కూర్చొని అతను మాట్లాడుతూ, అరే దట్ కిరణ్, స్విచ్ ఇండియా కిరణ్ తెలుసా, నాకు పాత పరిచయము, ఇప్పుడు చాలా తల పొగరు, చాలా ఇది ఉంది, చాలా పెద్దోడు అయిపోయినాడు కదా, నేనే హెల్ప్ చేసేవాడిని, ఏదేదో చెప్పేస్తున్నాడు. ఐ నెవర్ సా హిమ్ యాక్చువల్లీ. నేను అతను ఎప్పుడు లైఫ్లో కలవలేదు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నా ఆపోజిట్ కూర్చుని అతను అలా ఉన్నాడు. నేను ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని అతను ట్రై చేస్తా ఉన్నాడు. మేమిద్దరం వీఆర్ సిట్టింగ్ ఇన్ వన్ సోఫా. మా బ్యాక్ సైడ్లో ఉన్న ఇంకో దాంట్లో కూర్చొని అతను ఏదో చెప్పేస్తున్నాడు అనమాట. వాళ్ళంతా అవునా మీకు ఎప్పటి నుంచి అంటే, నాకు ఐ నో హిమ్, నా దగ్గరికి స్కూటర్ మీద వచ్చేవాడు, ఇది ఏదేదో చెప్పేస్తున్నాడు అతను. కొద్దిసేపు అయిన తర్వాత నాకు శ్రీమిత్ర అంటే నేను పనిచేసిన పాత కంపెనీ ఆ పేర్లన్నీ చెప్తున్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిమ్. కొద్దిసేపు అయిన తర్వాత లేచిన వాడు, హాయ్ బాస్, హౌ ఆర్ యూ, చాలా రోజులైంది కనపడాక అన్నాడు. నాకు తెలియదు అతను. యు ఆర్ షాక్డ్. అంటే నేను చాలా మంచి చెప్తున్నావు కదా అంటే వాళ్ళు కూడా వాళ్ళ అపోజిట్ కూర్చున్న వాళ్ళు అప్పటిదాకా నన్ను తిడుతున్నారు కదా అతను కూర్చొని. అంటే ఏం లేదు, అంటే అవుట్ ఆఫ్ ఐడెంటిటీయో లేకుంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీయో, అవుట్ ఆఫ్ జెలసీయో, అవుట్ ఆఫ్ వాట్ ఎవర్, నేనేమంటానంటే మన గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళని పాజిటివ్గా ఇవాళ కాకపోతే రేపు మాట్లాడుకోవడం ఎలా చేయడం అనేది ఇంపార్టెంట్. అది సో నేను కొంచెం కట్ త్రోట్గా ఉంటాను కాబట్టి అందరినీ మనం నచ్చలేం. అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ప్రపోజల్ తోటి రావచ్చు, లేకపోతే ఎవరో ఒక దీంతో ఉండొచ్చు. అందరినీ మనం కన్విన్స్ చేయలేము, అందరినీ మనం సాటిస్ఫై చేయలేనప్పుడు వాళ్ళకి తెలియకుండానే మన మీద అరే వీడు ఇంతే కదా అని అనుకుంటారు. అది సో ఇగ్నోర్. అంటే నేనేమంటాను, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళని మన వాళ్ళ ఫేవరెట్స్గా మారడానికి ఏం చేయొచ్చు మళ్ళీ మనం చూసుకోవచ్చు. అది సో అది ఎప్పుడు సొసైటీలో ఉంటుంది. నేను పీపుల్ మే సే అబౌట్ 30%, 20% మనకు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారని. ఐ మే సే ఈవెన్ 40%. సో ఇఫ్ ఇట్ ఈస్ 51%, ఐఎమ్ గుడ్. సో అలాగే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ పంపించేవాడు, ఒకసారి నువ్వు ఫోన్లో మాట్లాడతావా, ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు,
లేకపోతే నేను వాళ్ళ అంటే కిడ్స్ కూడా మావాడు నీ పెద్ద ఫేవరెట్ తెలుసా అని దీని గురించి చెప్తాడు. నాన్న వాళ్ళ నాతోటి అతను అంకుల్ కలిసాడా లేకపోతే అన్న కలిసాడా అని అడుగుతారు. మా బ్రదర్ చాలా నీ ఫేవరెట్ అలా మాట్లాడుతుంటారు. ఇట్ రియల్లీ ఇన్స్పైర్స్. అంటే మనకు మంచి ఓ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మనకు తెలియని వాళ్ళు ఎక్కడో కూర్చొని మన గురించి మాట్లాడుతున్నారంటే అదే మీ లైఫ్లో ఉన్నటువంటి గ్రేట్ సక్సెస్. మనకు తెలియని వాళ్ళు ఇఫ్ యూ హావ్ బికమ్ ఏ టాపిక్ ఇన్ అన్నోన్ సర్కిల్, ఎక్కడో వాళ్ళు మన గురించి ఎక్కడో కూర్చొని ఎక్కడో వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మన గురించి మనకున్న క్యారెక్టర్ గురించి, మనకున్న పర్సనాలిటీ గురించి, లేదా మనకున్నటువంటి సబ్జెక్ట్ ఎలిమెంట్స్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ అ సక్సెస్. అంటే వాళ్ళంతా మనల్ని ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని పెంచుకోవడం అంటే ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ రికగ్నిషన్. రికగ్నైజ్ అయినప్పుడు మనకు ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చిన్నది ఏదైనా జరిగినప్పుడు హైలైట్ అయ్యి మన మీద రూమర్స్ కానీ కావచ్చు, లేకుంటే ఎలిగేషన్స్ కావచ్చు, కూడా అది ఏమీ లేకుండా ఒక్కోసారి బూమెరాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యూ షుడ్ బీ ప్రిపేర్డ్ అనేది నేను అనుకుంటాను. అట్లాగే నాకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ప్రాజెక్ట్స్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, లేకుంటే డాక్టర్ రవి అని ఉన్నాడు, లేకపోతే అలా చాలామంది ఉన్నారండి ఫ్రెండ్స్ అంతా. వీ ఎంజాయ్ అలాట్. సో మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తీసుకుంటే రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది యూనో దే వాంటెడ్ మీ. వాళ్ళు ఏదైనా పార్టీ జరిగినా ఎక్కడ జరిగినా కిరణ్ ఉండాలి ఇందులో. అంటే ఆమె అక్కడ వైబ్ క్రియేట్ చేస్తాము, అక్కడ సరదాగా ఉంటుంది. అండ్ ఫన్ లవింగ్ గైస్ ఎవరైనా కూడా అక్కడ హీఈస్ దేర్ దెన్ ఇట్స్ పార్టీస్ యూనో రాకింగ్ అనుకుంటారు. ఓకే. సో బై ద వే మనం అసలు పార్టీస్ గురించి మర్చిపోయాం. ఎవ్రీ ఇయర్ మెట్ గలా జరుగుతుంది, మనందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో. అలాగే లయన్ కిరణ్ గారు కూడా హైదరాబాద్లోనే ఎవ్రీ ఇయర్ ఒక పార్టీ చేస్తారు. ఇట్స్ కాల్డ్ కే పార్టీస్, రైట్? ఇట్స్ కే పార్టీ. వై ఇస్ కే పార్టీ? కిరణ్ అనా? ఎల్కే అనేమో, లయన్ కిరణ్ అని పెట్టాల్సి. ఇట్స్ కే అంటే నా వెహికల్స్ కానీ ఇట్స్ మై ఇది లోగో. అన్నిటికీ కే అనేది ఉంటుంది. ఇట్స్ ఏ పాపులర్లీ నోస్ కే పార్టీ అనేది ప్రతి పాపులర్ అయిపోయిందండి హైదరాబాద్లో. అండ్ పీపుల్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, కొంచెం సరదాగా చెప్పుకోవాలన్నా, ప్రౌడ్గా చెప్పుకోవాలనుకున్నా కూడా పీపుల్ ఎలీట్ అంతా కూడా 200-250 మెంబర్స్ ఉంటారు ఆ పార్టీలో. క్రాస్ సెక్షన్ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి ఉంటారు, ఫార్మా అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, బ్యూరోక్రాట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. సో ఇలా బ్యూరోక్రాట్స్ అండ్ బయట నుంచి కూడా కొంతమంది డిప్లొమాట్స్ వీళ్ళు కూడా వస్తుంటారు. అండ్ ఇట్స్ అ ఫన్. అంటే పార్టీలా కాకుండా ప్రతి ఇయర్ ఒక థీమ్ బేస్డ్ దాని ఉంటుంది. రైట్ ఫ్రమ్ ఇన్విటేషన్ టు ద పార్టీ. ఇట్స్ ఇంకా 1 year దాకా కూడా. మొన్ననే జరిగింది కదా, నేను పార్టీకి మళ్ళీ పంపిస్తాను. 1 year అయిందా? ఈవెన్ అలీ వాజ్ టెల్లింగ్, ఏం భయ్యా ఇమ్మీడియట్ కాల్ చేసి 1 year అయిందా ఏంటి, ముసలోడిని అయిపోతున్నా ఏంటి అంటున్నాడు అలీ. అంటే నేను చెప్పాను, అలా కాదు, ఈ ఇయర్ నెలకోసారి చేద్దాం అనుకుంటున్నాను అంటే భలేవాడు. అంటే ఇట్స్ అ ఫన్. అంటే నేనేమంటానంటే ఆ ఎన్విరాన్మెంట్ అంటే జస్ట్ డ్రింక్స్ తీసుకోవడము ఏదో కాకుండా పబ్లిక్ కూడా ఈసారి నేను రేసెస్ పార్టీ అని పెట్టాను. పీపుల్ కేమ్ ఇన్ రేసెస్ డ్రెస్. ఎలా వేసుకోవాలి? రెడ్ ప్యాంట్ అన్నారు. వేసుకో, యూఆర్ స్టిల్ యంగ్ అండ్ యూఆర్ అంటే వాళ్ళు పాపం బయటికి వెళ్ళి కాస్ట్యూమ్ డిజైన్స్ దగ్గరికి వెళ్ళి, లేకుంటే నైక్ అండ్ పుమా షోరూమ్స్కి వెళ్ళి అక్కడ డ్రెస్సెస్ కొనుక్కొని, జాకెట్స్ కొనుక్కొని, వాటన్నిటిని కూడా అవన్నీ వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ కోబాయ్ థీమ్ అంటే క్యాప్స్, లెదర్ జాకెట్స్, డెనిమ్స్ వేసుకొని అలా ఆ థీమ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అంతకుముందు నేను మొరకన్ థీమ్లో వచ్చినప్పుడు అరబ్ థీమ్తో వచ్చినారు. రఘు అని ఆకాశం అసోసియేట్స్ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు. ఈజ్ అ వెరీ ఫన్ లవింగ్ గాయ్. అతను వాళ్ళ కొలీగ్స్ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా అదే డ్రెస్లో వచ్చినారు. అంటే యూనో ఇట్స్ అ ఫన్. అంటే మీకు కొన్ని మెమరీస్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ మెమరీస్. ఇంకేముంటుంది? మనం ఒకసారి జ్ఞాపకాలు అంటే మన దగ్గర ఒక 200 జ్ఞాపకాలు ఉన్నాయంటే లైఫ్ ఈజ్ డన్. సో మెమరీసే కదా లైఫ్ కంటే ఇంకేముంటాయి చెప్పండి అది. సో ఆ మెమరీస్ని క్రియేట్ చేయగలుగుతున్నాం ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా రేసెస్ థీమ్లో ఒక ఎరీనాని క్రియేట్ చేశాం. అంటే ఇట్స్ లైక్ ఇక ఫార్ములా 1 ట్రాక్ అన్నట్టు చుట్టూ ఎల్ఈడి ట్రాక్ అంతా పెట్టేసి లాంబోర్గినీ అండ్ ఫెరారీ కార్స్ ఇవన్నీ తీసుకొని అవన్నీ అలా మూవ్ అవుతుంటాయి. మధ్యలో ఆ ఫ్యాషన్ థీమ్ అంతా బొమ్మ నుంచి వచ్చినటువంటి ద సూపర్ మోడల్స్ అంతా వాళ్ళ ర్యాంప్ వాక్ చేస్తూ ఆ కాస్ట్యూమ్స్ తోటి, వాటిని అంటే థీమ్ బేస్డ్ కాస్ట్యూమ్స్ తోటి, ఆ థీమ్ బేస్డ్ మ్యూజిక్ డాన్సెస్ తోటి, అండ్ హై అండ్ ఫుడ్ అండ్ కాక్టైల్స్తో, అండ్ లైట్ మ్యూజిక్, దానికి సూట్ అయ్యేటువంటి మ్యూజిక్, ఇదంతా ఇట్స్ కంప్లీట్లీ ఫన్. అంటే 3 గంటలు మనం ఎక్కడున్నాం, ఏదో ఒక ఫార్ములా 1 ట్రాక్ మీద పార్టీ జరిగితే ఎలా ఉంటుంది అలా అనమాట. ఓకే. సో మరి నెక్స్ట్ ఇయర్కి థీమ్ ఆలోచించేసారా? ఎస్, అది ఇప్పుడు చెప్పాను.
పీపుల్ వెయిట్ అంటే ఆ ఇన్విటేషన్ వచ్చే వరకు కూడా ఈసారి ఏముంటుంది అని అంటుంటారు అనమాట. ఓకే, సో మన హీరోస్ హీరోయిన్స్ కూడా వస్తూ ఉంటారు పార్టీస్కి. పార్టీస్కి వస్తుంది. ఓకే, రెగ్యులర్గా వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు? యంగ్ చాప్స్ అందరూ వస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈసారి ఉన్నటువంటి బిగ్ బాస్ సోహెల్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ నాగ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది వచ్చారు. అండ్ ఇంకా యంగ్ హీరోస్లో కూడా నాగ్ శౌర్య కానీ, లేకుంటే వీళ్ళు పాత వాళ్ళల్లో తీసుకుంటే శ్రీకాంత్, సాయి అలీ వీళ్ళంతా కూడా వస్తారు. అండ్ రావు రమేష్ లాంటి వాళ్ళంతా వస్తారు. అంటే ఆల్ కాంబినేషన్. అంటే నేను వాళ్ళు అనేది యంగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ దాకా ఉన్న వాళ్ళందరూ పార్టీస్ అన్నీ, అంటే యాంకర్స్లో ప్రదీప్ వచ్చాడు, తర్వాత రవి వస్తాడు, అంటే అందరూ అనమాట. అన్ని జోనర్స్లో ఉన్నవాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళంతా దేర్ ఆల్ లవ్. ఐ మీన్ యాజ్ ఎ బ్రదర్గా, లేకపోతే ఆ ఎమోషనల్ కనెక్ట్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళంతా ఉంటారనమాట. అది ఓకే, బేసికలీ ఇప్పుడైతే చాలా మాట్లాడుకున్నాము. దెర్ ఆర్ ఫైనల్ 2 టాపిక్స్. ఒకటి మీ క్రేజీ ఎక్స్పెడిషన్స్ గురించి, అండ్ దెన్ ఆల్సో అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఆల్. పదండి వెళ్దాం. డిఫరెంట్ కంట్రీస్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఇది డబ్లిన్ బెస్ట్ షెర్డాన్స్ అని చెప్పేసి, ఇది కాఫీ ఫ్లేవర్డ్ ఇది. అంటే దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని మనం కొంచెం షేక్ చేయాలి. ఇది కాఫీ అంతా కిందకి వచ్చింది, దాన్ని షేక్ చేసేసి ఇటు దీంట్లోకి వస్తుంది. ఇది రెండు కాంబినేషన్లో మిక్స్ చేసుకొని తాగేది. దిస్ ఈజ్ అగైన్ జాపనీస్ డ్రింక్. ఇది బాటిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళ ట్రెడిషనల్ దాంట్లో కనపడుతుంటుంది. ఇది గిఫ్టెడ్ అండి. దీస్ ఆర్ ఆల్ గిఫ్టెడ్. అక్కడ పోయినప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కిర్గిస్తాన్లో వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకే, సో దిస్ ఇస్ చక్కగా వాళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసి పంపించారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు క్యారీ కదా, చూడగానే గుర్తొచ్చేటట్టు. సంబడి ఆల్సో ఆటోగ్రాఫ్డ్. యా, ఇది అంటే వెరీ లిమిటెడ్ ఎడిషన్ సంబంధించిన కొన్ని ఉంటాయి దీంట్లో. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇది ఫ్రాన్స్కి సంబంధించింది. ఇది ఓ నైస్. సో దీనికి ఒక డ్రెస్ కేర్ఫుల్గా అంటే ద బ్యూటీ ఆఫ్ ద హై అండ్ లిక్కర్ వైన్లో, స్పెషల్లీ వైన్లో కానీ వీటిలో ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ డ్రింక్ ఒకటే కాదు, దాన్ని అంటే లగ్జరీ ఎంత హై ఎండ్లోకి వెళ్తుందో దాని డ్రెస్సింగ్, దాన్ని పట్టుకునే పద్ధతి, గ్లాస్ని హోల్డ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా. దో ఐఎమ్ నాట్ అంటే ఏమంటారు దాన్ని, ఐఎమ్ నాట్ ఏ బూజర్, బట్ పార్టీస్లో చాలామంది స్మోక్ చేస్తున్నాను, నేను స్మోక్ చేయను, బట్ స్మోక్ చేస్తున్న వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అండ్ స్టైల్ ఎందుకు చేయరు దాన్ని ఎందుకు ఆస్వాదించారు, ఏదో అలా తాగేస్తారు ఎందుకు అనిపిస్తుంది. డ్రింక్ చేస్తున్నప్పుడు కూడా అలా తాగేస్తారు దాన్ని, బట్ యూ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్. సో రాయల్ సెల్యూట్ 21 years old, and this is also a very American, very famous drink. This is 12 years old. ఇది ఆల్ఫ్రెడీ. సో చాలా చూడడానికి చాలా రాయల్ గా కనిపిస్తుంది. సో సింగిల్ మాల్ట్ ఈస్ వెరీ పాపులర్. ఇవన్నీ అసలు ఓపెన్ చేసినట్టు లేదే, ఓన్లీ కలెక్షన్ కి పెట్టినట్టు కనిపిస్తుంది. వస్తుంటాయి ఇది. అంటే ఇప్పుడు గ్లెన్ ఫిడిచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఆల్సో సింగిల్ మాల్ట్ అండ్ వెరీ pretty popular the drink. This is Blue Label. ఇక్కడ ఇంకొక డ్రింక్ ఉంది. సో వీటన్నిటిలో వాట్స్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ ఈజ్ వైన్ అండి. యాక్చువల్గా నేను ఎక్కువగా లైక్ చేసేది వైన్ ఒకటే. సో రోజ్ ఆర్ రెడ్ వైన్, నాట్ వైట్ వైన్. అది కూడా ఐ టేక్ ఓన్లీ హాఫ్ గ్లాస్. అది అప్పటికే మామూలుగా వాళ్ళకు 3 పెగ్స్ తాగిన వాళ్ళకి ఎంత కిక్ వస్తుందో మనకు హాఫ్ గ్లాస్ వైన్ తాగేటప్పటికి అంత కిక్ వస్తుంది అది. సో వైన్స్లో దీస్ ఆర్ ఆల్ ద వైన్ బాటిల్స్. సో వైన్లో కూడా ఐ హ్యావ్ ద బెస్ట్ కలెక్షన్ అవి దాంట్లో కూడా. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎస్.
So if you look at it, this is vodka. Yeah. Poland. I don't know about the taste of the inside thing, but the beauty of the bottles are చాలా చాలా క్యూట్గా ఉంటాయి అన్నీ కూడా. correct. సో అది ఐ మీన్ All this is a precious collection. యా. ఓకే. సో చాలా బాగుంది, నాకు నచ్చింది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, వీటిలో కలపకుండా. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఫ్రమ్ నేపాల్ అండ్ ఇది ప్యూర్ రమ్. చూసారా బాటిల్ కూడా, ఇట్స్ లైక్ అ నైఫ్ అండ్ కొంచెం ఫిష్ అలాంటి స్టైల్లో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. లెట్స్ సీ. ఎవరు చెప్పారు? అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ గివెన్ బై మాకు మా కాన్సుల్ అంటే డిప్లొమాట్ ఎవరైతే వచ్చారో అతను ఒక ఫంక్షన్లో దీన్ని ప్రజెంట్ చేశాడు అతను. ఓకే. ఫంక్షన్లో కాదు, వన్ ఆఫ్ మై బర్త్డే హీ బాట్ ఇట్ అండ్ హీ గిఫ్టెడ్ మీ ఆన్ మై బర్త్డే ఫ్రమ్ నేపాల్. యా. ఇట్స్ రమ్. చాలా బాగుంది. సో ఇది డ్రింక్స్ కలెక్షన్. ఏంటి చూసి చూసి నోరు ఊరుతుందా? అయినా మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్న పెగ్గ వేసుకోవాలి. సో లెట్స్ గో అండ్ లెట్స్ ప్లే సమ్ గేమ్స్. సో హియర్ వీఆర్ స్పోర్టింగ్ సెషన్ షురూ అవుతోంది. సో లయన్ కిరణ్ గారు లయన్తో చీతా చెస్ ఆడబోతుంది. బట్ లైన్ ఇస్ లైన్. బట్ చీతా ఇస్ ద ఫాస్టెస్ట్, యు నో. I know. సో బెట్ ఏంటి? బట్ మీరు చెప్పండి. సో ఇట్స్ బికాజ్ నేను చెప్పిన దానికంటే ఐఎమ్ లివింగ్ ఇట్ యూ. ఓకే. సో మేము ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నిటికీ మీరు నిజాలు చెప్పాలి. ఓడిపోతే మేము ప్రశ్నలు అడగడం మానేస్తాం. పక్కా? లెట్స్ సీ. యా. ఓకే, గెట్ రెడీ. షూర్. మీదే ఫస్ట్ స్టెప్. ఓకే. ఇంటర్నేషనల్ కాదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నారనమాట. డన్. ఇదేదో హ్యారీ పోటర్లో చెస్ బోర్డ్ చూసి నేను ఎంత ఎక్సైట్ అయ్యానో ఫర్ ద సెకండ్ టైం. డబుల్ మూవ్ అంటే ఇంటర్నేషనల్ మీరు వేస్తుంది, నేను వేస్తుంది ఇండియన్. ఫస్ట్ నాకు స్టార్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా సింగిల్ ఆడుతున్నారు. యా. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నా. సో మీరు లైఫ్లో చాలా ఎక్స్పెడిషన్స్ కూడా చేశారు. ఆల్మోస్ట్ 99 కంట్రీలు తిరిగారు. సో అందులో చాలాసార్లు చాలా రిస్కీ థింగ్స్ కూడా చేశారు కదా. ఎందుకురా ఇది చేశాను అనుకున్న ఒక అడ్వెంచరస్ ట్రిప్ గురించి చెప్పండి. మోస్ట్ అడ్వెంచరస్ ఏంటంటే నా అంటార్కిటికా ట్రిప్. అంటార్కిటికాలో నేను రష్యన్ వెజోలో వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ నో మ్యాన్ ఐలాండ్స్. అంటే అక్కడ ఐలాండ్స్లో మనుషులు ఎవరు ఉండరు అక్కడ. అంటార్కిటికా ఈజ్ పీపుల్ నాట్ అలౌడ్ బికాజ్ ఇట్స్ కంప్లీట్ గ్లోబ్కు ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటిని మానిటర్ చేసేది రెండు ధృవాలు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో అక్కడ ఏమైందంటే నేను జోడాక్ అంటే రబ్బర్ బోట్ ఉంటుంది, అదే బోట్లో మనను ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫస్ట్ నుంచి యాజ్ ఎ టోల్ యూ లిటిల్ క్రేజీ థింగ్స్ చేయడంలో కొన్నిసార్లు బాగుంటాయి, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. బట్ ఆ రోజు కూడా ఏం చేశానంటే నేను థర్మల్ వేర్ మిగతా అన్ని వేసుకోవాల్సింది, నేను థర్మల్ వేర్ వేసుకోకుండా నేను ఓన్లీ 4 లేయర్ వేసుకోవాల్సింది ఓన్లీ 2 లేయర్ తోటి వెళ్ళిపోయాను నేను దాంట్లో. సో అక్కడికి పోయిన తర్వాత నేను కొంతవరకు బాడీ రెసిస్ట్ చేసింది. ఒక 5 minutes తర్వాత అందరూ వెళ్ళారు. అక్కడ సీ వెల్స్ తోటి తర్వాత సీ లైన్స్ తోటి వాటితోటి వాటన్నింటిని చూస్తున్నారు వాళ్ళు. మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. జోడాక్ కొంచెం దూరం ఉంది, నేను నడుచుకుంటూ ఇంకో డైరెక్షన్లో వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను, ఇక్కడ లేవలేకపోతున్నాను నేను అక్కడ ఇంకా. అండ్ స్లోగా ఒక 5-6 minutesలో బాడీ మూమెంట్ తగ్గిపోయింది, హ్యాండ్స్ లేవట్లేదు, లిప్ మూమెంట్ రావట్లేదు, నాకు మాట్లాడాలని ఉంది, ఏం రావట్లేదు. అండ్ ఇట్స్ నా కళ్ళు తప్ప ఇంకేం కదలట్లేదు. ఓకే. సో నేను ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అంటే బ్రెయిన్ కూడా నాకేం తోచట్లేదు అసలు. సో లక్కీగా ఏమైందంటే మాతో పాటు వచ్చిన దాంట్లో దూరం చూసి, హే కిరణ్
వాట్ హ్యాపెండ్, కమ్ 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 అని అంటున్నాడు అతను. నేనేం మాట్లాడా, అతనికి అర్థమైపోయింది ఇమీడియట్గా. అయితే అతను ఇమీడియట్గా డాక్టర్కి ఇండికేట్ చేయడము. సో ఆ డాక్టర్ వాళ్ళిద్దరు కలిసి వచ్చేసి నన్ను కంప్లీట్ మిగతా వాళ్ళంతా కలిసి అప్పటికి అర్థమైపోయింది ఐఎమ్ గెటింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎ ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే -55 -60 degrees, మామూలు -60 degrees వేరే చోట ఒక రకంగా ఉంటుంది, గ్లేసియస్లో ఒక రకంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఐస్ బాక్స్ ఉంటాయి కదా, హ్యూజ్ ఐస్ బాక్స్ అండ్ విండ్, వీటన్నిటి ఇంపాక్ట్ తోటి ఇంకెక్కువగా దాని ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో నన్ను అలాగే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళేసి ఇమీడియట్గా నన్ను మిగతా నన్ను అక్కడే ఉంచారు. నన్ను ఒక్కడే జొడాక్లో తీసుకెళ్ళి వెజల్ అండ్ షిప్లోకి తీసుకెళ్ళి ఇమీడియట్గా లైఫ్ సేవింగ్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట దాంట్లోకి, ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయడానికి. అది ఇచ్చిన తర్వాత దెన్ కొంచెం నెక్స్ట్ డే కల్లా నాకు కొంచెం హ్యాండ్ మూమెంట్ వచ్చింది. బట్ దే ఓన్లీ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఫీడింగ్ మీ అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days 4 days తర్వాత నేను నా బాడీ మూమెంట్ వచ్చింది. అప్పటిదాకా నేను అలా పడుకున్నట్టు లెగ్ మూమెంట్ కానీ రాలేదు. ఇప్పటికీ నా లెగ్స్కి ఒక పోర్షన్లో అలా కంప్లీట్ స్కిన్ మూమెంట్, స్కిన్ ద గ్రోత్ ఉండదు, అంటే నీకు పైన కొంత పోర్షన్ అలాగే డెడ్ అయిపోయి ఉందన్నమాట అక్కడికి. అంటే నథింగ్, జీరో ఎఫెక్ట్ అది, బట్ ఆ స్కిన్ కొంచెం అక్కడ హెయిర్ గ్రోత్ రాకుండా అలా ఉంటుంది. అంటే అది ఇంకొక 5-10 minutes అయి ఉంటే కనుక దాన్ని సైంటిఫిక్ వర్డ్ ఏదో ఉంటారు దాన్ని. సో అలా బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉండేది అది. సో అది ఒకటి. ఇంకోటి, నేను ఆఫ్రికన్ కాంగోలో నేను సోలో ట్రావెల్గా వెళ్ళాను నేను అక్కడికి. నేను ఎవరినైతే ఎంగేజ్ చేసుకున్నానో ఒక జిప్సీ టైప్ అక్కడ లోకల్ జోంగా అంటే జీప్ని ఒకటి ఎంగేజ్ చేసుకొని నేను వెంట్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. ఎక్కడ తీసుకెళ్ళాలన్నాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం అన్నాను. 170-180 kilometers మనం వెళ్ళొచ్చు అని చెప్పారు. అది వి వెంట్ వెరీ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. వెళ్ళిన తర్వాత అక్కడ దే అటాక్డ్ మీ. అది మరి వాడు వీడు కలిసి చేస్తారా ఏం చేస్తారో తెలియదు. దే అటాక్డ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళు ఇంకా లక్కీ ఏంటంటే మనం ఏం చేయలేదు అంతే కూడా. నేను అక్కడ నుండి ఆల్మోస్ట్ అక్కడ నా దగ్గర ఏం లేదు. లక్కీ ఏంటంటే నేను సేఫ్ సైడ్లో నా పాస్పోర్ట్స్ అవన్నీ నేను హోటల్లో పెట్టి నేను వెళ్ళాను నేను అక్కడికి. అదొకటి లక్కీ. లేకపోతే పాస్పోర్ట్ పోయి ఉంటే అక్కడ కొంచెం న్యూస్ అయింది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ ఐ కెన్ కాల్ అప్ ఎనీ టైమ్ ఎంబసీ, ఐ కెన్ గెట్ బ్యాక్ మై టెంపరీ ట్రాన్సిట్ లెటర్ తెప్పించుకోవచ్చు. బట్ ఆ రోజు కూడా అంతే. ఇట్స్ అబౌట్ 4-5 hours నేను చెప్తున్నాను మీకేం కావాలి, ఇది వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు. చాలా చాలా నొటోరియస్ ద పీపుల్. అంటే వాళ్ళు కంప్లీట్ డార్క్ ఇన్ కంప్లెక్షన్ అండ్ వైల్డ్గా ఉంటారు. చాలా చాలా ఇదిగా జరిగింది అక్కడ కూడా. అంటే నన్ను ఆడుకున్నారు ఒక 4-5 hours నన్ను లిటరల్గా చాలా ఇదిగా జరిగింది. సో దాని తర్వాత నేను ఆఫ్రికాలోనే దెన్ ఐ వెంట్ టు నైజీరియా నుండి నేను ఇంకొక ట్రావెల్ చేస్తున్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాము. నేను ఇంకొక సేమ్ కార్లో నేను కంట్రీ అంటే ఎక్కువ నేను ఏది సిటీకి వెళ్ళిన సిటీలో ఉన్నాను. నేనేం చేస్తానంటే అక్కడ నుండి అక్కడ ఒక జస్ట్ హాఫ్ డే ఉండడం, అక్కడ నుండి నేను ఏది రిమోటెస్ట్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆ రిమోట్లోకి వెళ్తే మనకు అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, కల్చరల్ హ్యాబిట్స్ ఏంటి, అక్కడ ఉన్న వెజల్స్ ఏం వాడుతుంటారు, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడానికి బాగుంటుంది. మనం ఇప్పుడు కనుక మనం ఏదో పాతకాలం విలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఉన్న చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దే రాబ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ టుక్ మీ టు అబౌట్ 7 kilometers నడుచుకుంటూ తీసుకెళ్ళేసి మళ్ళీ నేను రోడ్ మీదకి వచ్చేవారు కంప్లైంట్ చేయకుండా నన్ను అక్కడెక్కడో వదిలిపెట్టేశారు. వదిలిపెట్టారు. అక్కడి నుంచి మనం బ్యాక్ రావడానికి అది లెఫ్ట్ వెళ్ళాలో తెలియదు, రైట్ వెళ్ళాలో తెలియదు. సరే సంహౌ ఇట్స్ అ ఫన్. నేనేమనుకున్నాను, ఫియర్ అనేది లేదు. కొంచెం లోపల ఏంటి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ బతుకుంటామా లేదా అది ఇంపార్టెంట్. అంతకుమించి ఏం జరుగుతుంది, ఏదో దాంట్లో మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం కదా అనేది. సో ఆల్వేస్ ఐ మేక్ షూర్ దట్ ఐ క్యారీ ఓన్లీ మై హోటల్ కార్డ్ అండ్ మై జిరాక్స్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్. సో మళ్ళీ నేను అక్కడ కొన్నిసార్లు ఏంటంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఐ నీడ్ టు బి దేర్, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయాలి. దాంతో మీనింగ్ ఏముండదు. లైఫ్ ఈజ్ ఫన్, లైఫ్ ఈజ్ అ జర్నీ. ఇవన్నీ కూడా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఉంటాయి అనుకొని అక్కడి నుంచి వచ్చింది ఉంటుంది. ఒకసారి ఏమైందంటే నేను స్కై డైవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వెంట్ టు హవాయి ఐలాండ్స్కి వెళ్ళాను, నేను స్కై డైవ్స్కి. ఆస్ట్రేలియాకి వెళ్ళాను, న్యూజిలాండ్కి వెళ్ళాను, ఆఫ్రికన్ దాంట్లో వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను. స్కై డైవ్స్ చాలా చోట్ల చేశాను. బట్ హవాయి ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు మటుకు నేను హ్యాడ్ ఏ వెరీ హై దీంట్లోకి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది ల్యాండ్ పక్కన సీ ఉంటుంది. అది అలా వెళ్ళి మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత దాని నుండి మనం వచ్చి అది
చాపర్ అది ఐ మీన్ పారాషూట్ ఓపెన్ అవుతుండే. పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి వాటర్లో డిప్ అయినా నేను 2 times డిప్ అయ్యాను. సో దెన్ మళ్ళీ అగైన్ ది పుల్డ్ మీ బ్యాక్. దెన్ ఇట్స్ అన్ అడ్వెంచర్. అది కూడా అంటే ఇప్పుడు మీకు చావు అంటే ఇష్టమా లేదంటే అది భయం లేదు. మూర్ఖత్వమా? చావు అంటే ఇష్టం లేదు నాకు. ఆ, ఆ, అంటే ఎక్కడైనా డెస్టినీ మనం ఏం కావాలంటే ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ఆ, మూర్ఖత్వం అనుకోవచ్చు దాన్ని, అండ్ ఫియర్లెస్నెస్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఫియర్లెస్ అనేది నాకు తెలియదు. నేను చిన్నప్పుడు నాకు అంటే మీరు మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ నేను పెద్దపల్లి అని కరీంనగర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి ట్రైన్లో నేను మహబూబ్నగర్ హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి మహబూబ్నగర్కి వెళ్ళాలి నేను. సో అక్కడ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఐ ఆల్వేస్ యూస్ టు స్టాండ్ ఎట్ ద డోర్. పక్కన నిలబడి అలా నాకు నేను ఎంజాయ్ చేస్తాను. నేచర్ కదులుతుంటాయి అంతా, దాన్ని ఒక్కడిని అలా ఆలోచిస్తూ మైండ్లో ఏవో రివీల్ చేస్తూ చాలా దాన్ని ఐ ఎంజాయ్ ద నేచర్. అంటే అదే ఆ ప్రకృతి మన ముందు కదులుతున్నప్పుడు మన లోపల వచ్చే కొన్ని భావోద్వేగాలు అంటారు కదా, అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర స్టేషన్లో ఆగినప్పుడు అప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ అప్పుడు అక్కడ లేకుండింది. గణపురం అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంటుంది, గన్పూర్. ఆ గన్పూర్ దగ్గర నేను ఆగి ఉన్నాను. ఒక లేడీ, ఓల్డ్ లేడీ అండ్ ఒక చిన్న బేబీ ఇద్దరు ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్లో నుంచి వాళ్ళు క్రాస్ చేయడానికని మధ్యలోకి వెళ్ళారు. అంటే ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రెండు కంపార్ట్మెంట్స్ మధ్యలో జాయింట్ అది ఉంటుంది కదా, దాని మధ్య నుంచి వాళ్ళు సరిగ్గా మధ్యలో ఉన్నారు. కంపార్ట్మెంట్ మూవ్ అయింది, నేను ట్రైన్లో ఉన్నాను. సో ఇప్పుడు అందరూ అరుస్తున్నారు అనమాట. ట్రైన్లో ఉన్న వాళ్ళంతా అరిచేస్తున్నారు, ఓ అంటున్నారు. ఎవరు అది మూవ్ అవుతున్న ట్రైన్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. ఈ ట్రైన్ మా ట్రైన్ కూడా అప్పుడే కదులుతుంది. రెండు దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే, దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే. సో అక్కడి నుండి దిగి బ్లైండ్గా నేను వాళ్ళిద్దరిని అలా చేతులు పట్టుకొని అది ఇంకా పికప్ కాలేదు. ఆ రెండింటి మధ్యలో నుండి ఐ డ్రాగ్ దెమ్ అవుట్ ఇలా. సో ఆ చెక్ బ్యాగ్ అక్కడ వదిలిపెట్టారు. దాంట్లో నుంచి అంటే చిన్న దాంట్లోకి నేను అంటే ఆ రెండు పట్టాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇలా నెట్టేసి నేను బయటకు వచ్చాను అనమాట. దాంట్లోకి వచ్చాను, వాళ్ళు అక్కడ బయటకు వచ్చారు. వాళ్ళు ఆ షాక్ నుంచి అలాగే ఉన్నారు. మళ్ళీ నేను నా ట్రైన్ కదులుతుంది కాబట్టి నేను ఎక్కి వచ్చాను నేను అక్కడంతా కూడా. అంటే నాకు ఫియర్ అనేది ఫస్ట్ నుంచి తెలియదండి నాకు బేసిక్గా. అంటే అలా చాలా కొన్ని వందలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా. నేను మా మార్కెటింగ్ వాళ్ళని తీసుకొని గోవా వెళ్తున్నప్పుడు వాళ్ళంతా రాత్రి ఎవడో తాగిచ్చేశారు. వాళ్ళంతా మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం వైల్డ్గా ఉంటారు కదా. నేను అందరినీ సరదాగా ట్రిప్ సక్సెస్ ట్రిప్ అని తీసుకొని వెళ్తున్నాను. నైట్లో 11:30 నేను పడుకున్నాను. వీళ్ళంతా తాగేసి ఆ కంపార్ట్మెంట్లో ఒక గ్యాంగ్ మ్యాన్కు వాడు పడుకున్న వాడిని లేపెట్టి తాగేశారు. తాగిన తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ కంపార్ట్మెంట్ డిరైల్ చేసేసి మా స్టాఫ్ అందరిని కొట్టారు వాళ్ళు. దట్ కంపార్ట్మెంట్ డిరైల్ చేశారు. అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ నైట్ డ్రెస్ అండ్ నా బట్టలు చింపేశారు. నేను వాళ్ళని ఎవరిని కొట్టకుండా ఆపేసి అది ఇప్పటికీ మా స్టాఫ్ అందరికీ కూడా ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇంకా 2 గంటల సేపు ఇప్పటికి తలుచుకున్నా కూడా 2 గంటలు ఉంటారు. బట్ ఐ వాజ్ లిటరల్లీ యూనో అంతమందిని ఆపుతూ వాళ్ళకి పడే దెబ్బలని నేను తింటూ వాళ్ళని ఆపి అలా ద నెంబర్ ఆఫ్ అంటే ఫియర్. అంటే బేసికలీ ఒక్కటే ఏమంటానంటే నేను ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే చావు అది ఎప్పుడు రాసుంటే ఎప్పుడన్నా అవుతుంది. సో అది బై డిఫాల్ట్ హైదరాబాద్లో ఫస్ట్ అడ్వెంచర్ కార్నివాల్ నేనే చేశాను అది. సో అక్కడ కూడా అంతే ట్రిపుల్ ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ క్లిప్స్ పెట్టేస్తారు, తర్వాత దాన్ని రెండింటి మధ్యన చేస్తారు. ఐ సెట్ లెట్ మీ గో విత్ ఓన్లీ వన్. సో బంగీ జంప్ చేశాను నేను అప్పుడు. చేసి ఆ కార్నివాల్ ఓపెన్ చేసాము. దట్ వే ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఇలాంటివన్నీ మీ మమ్మీ డాడీకి తెలుసా అండి? అవన్నీ చెప్తే ఇంకోసారి చేయనియరు, ప్రామిస్లు తీసుకుంటారు కాబట్టి అవన్నీ ఉండవు. సో బట్ ఐ లవ్ అడ్వెంచర్స్. అంటే నేను రీసెంట్గా లాస్ట్ మంత్ ఐ వెంట్ టు సైప్రస్లో. మాది ఐఎమ్ ఆల్సో ఎ డిప్లొమాట్. ఐఎమ్ ఏ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, appointed by the Bulgarian president and approved by the president of India, diplomatic status immunity తోటి. సో మాది వరల్డ్ కాంగ్రెస్ జరిగింది అక్కడ. వరల్డ్ కాంగ్రెస్ దాంట్లో జనరల్ బాడీలో నేను సైప్రస్కి వెళ్ళి సైప్రస్లో నుండి నేను జోర్డాన్కి వెళ్ళాను అనమాట. జోర్డాన్లో పెట్రో అని మీరు ఎన్ని ఉంటారు, అది వరల్డ్స్ 7 వండర్స్లో ఒకటి. నాడు ఏం చూస్తాడంటే మామూలుగా అందరూ తీసుకెళ్ళేసి మామూలుగా చూసుకొని వస్తారు. పైనుంచి చూస్తే అందరు కింద నుంచి చూస్తారండి. బట్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గుర్రం మీద తీసుకెళ్తాను, మీరు అక్కడి నుంచి చూసుకుంటూ రావచ్చు. దిస్ ఇస్ డిఫరెంట్. మన లోపల ఉన్న అడ్వెంచర్ మళ్ళీ బయటికి వస్తాడు కదా, వాడు మళ్ళీ ట్రిగర్ చేస్తాడు, గో 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 అని. నేను వెళ్ళిపోయాను అక్కడికి. పైకి వెళ్ళిన తర్వాత ఏముంది, కిందికి రావడానికి అసలు ఏం కనబడట్లేదు. ఎక్కడో మనుషుల కింద సౌండ్స్ వినబడుతున్నాయి, మనుషులు వినబడుతున్నారు. బట్ నాట్ ఏబుల్ టు see anyone. And
స్టీప్ డీప్ అనమాట. అంటే అక్కడ ఏదన్నా కాలు పెడితే ఎక్కడ పడతామో మనకు తెలియదు, ఓకే. ఎక్కడ స్లిప్ అయిపోతామో తెలియదు, ఎలా పోవాలో తెలియదు. అక్కడికి పోయిన తర్వాత అంటే ఒక 12 feet జంప్ చేయాలి, దాన్ని పట్టుకొని మనం కింద కూర్చొని అది చాలా జాగ్రత్తగా చూసుకొని కిందికి రావాలి. కింద మళ్ళీ ముళ్ళ కంచెలాగా అన్నీ, అంటే ఎండు అవన్నీ కొమ్మలన్నీ ఉంటాయి, దాని కింద ఏమన్నా ఉందో కూడా మనకు తెలియదు. బ్లైండ్గా అలా చేస్తూ 6:30కి అండ్ దట్ ఏరియా విల్ బీ క్లోజ్డ్. ద పీపుల్ ఆల్ అక్కడ ఉన్నటువంటి షాప్స్, తర్వాత ఉన్నట్టు ఇక్కడ క్యామిల్స్ అవన్నీ పెట్టి అక్కడంతా ఉంటారు. అక్కడంతా చిన్న డ్రామా నడుస్తుంది అక్కడంతా ఓల్డ్ దాంట్లో, వాళ్ళంతా తెలుకో బ్యాక్ అనమాట. సో అది మొత్తానికి అది కూడా పడుతూ లేస్తూ ఒకరిని అలాగా తీసుకుంటూ అక్కడి నుంచి కింది దాకా వచ్చారు. బట్ ఇట్స్ అన్ మార్వెలస్. అంటే నాకేం లేదు, అక్కడ దాకా పోతామా లేదనుకోండి, సో ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉండాల్సి వస్తుంది అంతే. ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయి ఉండేది. బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత దెర్ విల్ బి వన్ మోర్ కెరియర్ ఆప్షన్, పాలిటిక్స్. సో పాలిటిక్స్ ఆర్ మూవీస్, ఫిలిం ప్రొడక్షన్. యాక్చువల్లీ మీకున్న ఎంతూజియాజంకి చిన్నప్పుడు మీరు నేను హీరో అవుతానరా అని డిసైడ్ అయి అంటారని అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్లో చెప్తారనుకున్నాను, కానీ చెప్పలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. బట్ ఇప్పుడు పాలిటిక్స్లోకి డెఫినెట్గా వెళ్తారు అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అంటారా? మీ గెస్ హాఫ్ కరెక్ట్. పాలిటిక్స్లోకి వెళ్తాను నేను డెఫినెట్గా. అంటే పాలిటిక్స్ అనేది మినిస్టర్ అవ్వడానికో లేకుంటే ఇంకోటో కాదు. నేను ఐ డోంట్ వాంట్ బీ ఇన్ ద డైరెక్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే మనం ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి, ఇండిపెండెంట్గా అంతా ఉండదు. అండ్ ఆ పార్టీకి ఇంకో పార్టీ తోటి మళ్ళీ ఫైట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ గుడ్ విత్ ఆల్ ద పార్టీస్. మనకందరు అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉన్నారు, అంత బాగుంది. సో నేనేంటంటే ఐఎమ్ ప్రిఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ మనకు పర్మిట్ చేస్తే ఏదో ఒక స్టేట్ నుండి, సో బికాస్ ఆఫ్ మై సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే నాకున్నటువంటి డిప్లొమాటిక్ యాక్షన్స్ కానివ్వండి, వీటన్నిట్లలో నాకేంటంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద రాజ్యసభ. దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎందుకంటే నేను ఎందుకు పెద్దల సభ అండ్ ఎల్డర్స్ ఇదని అంటారు దాన్ని, రాజ్యసభను. సో అది మనకు నామినేటెడ్గా ఉంటుంది, అంటే ద ఎమ్మెల్యేస్ ఎంపీస్ అదర్ ఎంపీస్ విల్ ఎలెక్ట్ దెమ్. సో దాంతో నేను ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ అండ్ ఆల్సో గ్లోబల్. నాకు ఫస్ట్ నుంచి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ వాంటెడ్ టు బి ఎ గ్లోబల్ మ్యాన్. అంటే నేను బయటి కంట్రీలో తిరగాలనుకున్నా, ప్రపంచాన్ని చూడాలనుకున్నా, ఇంకేదైనా చేయాలనుకున్నా, ఈ రియల్ ఎస్టేట్లో కూడా టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్నా, నాకు ఎప్పుడు గ్లోబల్ దాన్నే చూస్తూ ఉంటాను నేను. అంటే అదేదో లోకల్ కంటే థింక్ గ్లోబల్ అంటారు కదా, ఇంటర్నేషనల్గానే మైండ్ వెళ్తూ ఉంటుంది. ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది, ఆ ప్రపంచంలో మన రోల్ ఏంటి, మనకంటూ ఒక రోల్ ఏంటి అనేది ఒకసారి చూస్తుంటాను. కాబట్టి అలా చూడాలన్నదన్నమాట. సో అందుకని దాంట్లోకి మటుకు డెఫినెట్గా వెళ్తాను. అండ్ నేను చేసే సర్వీస్ యాక్టివిటీలలో కూడా ఏంటంటే ఐ వాంటెడ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ యాక్టివిస్ట్గా ఉండాలని ఉంది ఫ్యూచర్లో. సోషల్ యాక్టివిస్ట్ అంటే ఒక సొసైటీకి మనం ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఒక మనకున్నటువంటి గ్యాప్స్లో, అంటే అది డెఫినెట్లీ డిజబుల్డ్ అయ్యి ఉండొచ్చు ఇంకొక దాంట్లో, లేదా కమింగ్ బ్యాక్ టు ద విలేజెస్. నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కూడా ఐఎమ్ డూయింగ్ వెరీ యూనిక్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కనపడుతుంది. అంటే ఎలా అంటే డిజిటలైజేషన్ ప్రతి మనిషికి సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీని నేను వాటందరినీ, అక్కడున్న ప్రతి మనిషికి కూడా నేను మెడికల్ హిస్టరీ ఉంది, అక్కడున్న ప్రతి ఇంచ్ నేను గ్లోబల్ GPS సిస్టంలో నేను పెట్టాను. అక్కడున్న ప్రతి ఇంచ్ కూడా నేను ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడ 0% నిరక్షరాస్యత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటివన్నీ అండ్ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాను నేను. అక్కడ మీరు ప్రతి మనిషి వాడు డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయినా కూడా అతనికి వస్తుంది. అండ్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి యాప్లో కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ మోర్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ నేను ఆ విలేజ్ కోసం డెవలప్ చేస్తున్నాను నేను. ఇట్స్ నర్మెట, సిద్దిపేటలో ఉంది అది, నర్మెట అని. ఓకే, ఇట్స్ చాలా బాగా డెవలప్ అయింది అది, ఇప్పటికి చాలా చక్కగా వచ్చింది అది. అండ్ ప్రాబబ్లీ ఏదో ఒక రోజు మోడీ ఈ మన్ కీ బాత్లో అది ఆ విలేజ్ గురించి మాట్లాడాలనేది నా డ్రీమ్ అక్కడ. వావ్, తప్పకుండా మీ డ్రీమ్. అంటే ఇది జనాల కోసం కూడా కాబట్టి డెఫినెట్గా పూర్తి అవుతుంది అండ్ జరుగుతుంది అని కోరుకుంటున్నాము. యాజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ గ్లోబల్ విజనరీగా ఇప్పుడు రాబోతున్న
కపుల్ ఆఫ్ ఇయర్స్ టు 5 ఇయర్స్లో మన ఇండియా ఎలా చేంజ్ అవ్వబోతుంది? ఎందుకంటే చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ. చాలా ఫాస్ట్ ఉంది. యా, సో ఎలా ఉండబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? I'll tell you, see, now the world is going to be dominated by the AI technology and artificial intelligence and machine learning. AI టెక్నాలజీ తోటి డామినేట్ చేయబోతుంది. మనకున్నటువంటి లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకున్నటువంటి సిలికాన్ వ్యాలీలో ఎక్కడ తీసుకున్నా ఎవ్రీ థర్డ్ ఫోర్త్ పర్సన్ ఈజ్ ఇండియన్. ఓకే, అండ్ నౌ ఎంటర్ప్రినర్షిప్ వైపు మనం చాలా ఫాస్ట్గా మనం వెళ్తున్నాం. సో మనకున్నటువంటి ఇప్పుడు మన బ్రిటన్ కూడా మనం బ్యాక్ నెట్టేసి మనం వీఆర్ నౌ 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. బ్రిటన్ కూడా బ్యాక్ వచ్చేసింది, అంటే 4th ప్లేస్లో ఉన్న బ్రిటన్ను మనం బ్యాక్ తీసుకొచ్చి నౌ గ్లోబల్ ఎకనామిక్ దీంట్లో కనుక తీసుకుంటే లార్జెస్ట్ ఎకానమీ కింద మనం 4th ప్లేస్లో ఎమర్జ్ అయ్యాం. అంటే మనకున్నటువంటి బ్యూటీ ఏంటంటే హార్డ్ వర్క్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ వైపు ఉంది, అండ్ ఇంగ్లీష్ ఈజ్ అనదర్ బోనస్. సో మనకు చైనా లాంటి కంట్రీస్ లేకపోతే మిగతా కంట్రీస్ తోటి మనం కంపేర్ చేస్తే కొరియన్ లాంటి వాటిల్లో వాళ్ళు మనకంటే లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉన్నా కూడా మనకున్న దీంట్లో ఏంటంటే మనం ఒక 15-20 years బ్యాక్ ఈ ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో ఆ ట్రాన్సిషన్లో మనం పార్ట్ అయి ఉండడం వల్ల మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కటే మన మైండ్ సెట్ మారాల్సింది ఏంటంటే ఈ ఎంప్లాయీ యాటిట్యూడ్ నుంచి ఎంప్లాయర్ యాటిట్యూడ్లోకి పోవాలి. మనం ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ చేసేది మళ్ళీ ఎవడికో అక్కడ ఒక కూర్చుంటాడు, వాళ్ళందరినీ పిలుస్తాడు, అతను చేస్తున్నాడు. అదే పని ఖర్చు లేకుండా మనం కూడా చేయొచ్చు. బిజినెస్ మెన్ కావాలంటే డబ్బులు ఒకటే సరే, డబ్బులు అనేది అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో దాన్ని డెఫినెట్గా దాన్ని ఒక ఫార్మాట్లోకి తీసుకొచ్చి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా నేనేమంటానంటే డౌన్ ద లైన్ 10 years లోపల యూ కెనాట్ ఇమాజిన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఫౌండేషన్ చెక్కబడిపోయింది, మనకు కావాల్సిన సిటీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి, ఇక్కడ కావాల్సినటువంటి గవర్నమెంట్స్ కూడా కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఈచ్ స్టేట్ ఈస్ కమింగ్ విత్ దేర్ ఓన్ పాలసీ. బయట కంట్రీస్ వెళ్తే కంట్రీ వైజ్గా పాలసీస్ ఉంటాయి, మనకు వచ్చేప్పటికి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ లాగా పాలసీస్ ఉంటాయి. ఈచ్ స్టేట్ ఈజ్ కంపీటింగ్ లైక్ ఎ కంట్రీ టు ఈచ్ అదర్. ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇది కానీ, మన ఇండస్ట్రియల్ పాలసీ వేరు, కర్ణాటక ఇండస్ట్రియల్ పాలసీ వేరు. నేను ఇది ఇస్తానంటే నువ్వు ఇది ఇస్తానని చెప్పేసి వచ్చేస్తున్నారు. అండ్ లాస్ట్ 15 years బ్యాక్ ఎవరైతే బయట కంట్రీకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొంచెం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారో, నాలెడ్జ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందో, వాళ్ళంతా దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ నౌ ఫర్ గుడ్ అండ్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ సిస్టమ్ హియర్. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే నేను ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్, 10 yearsలో India is going to be one of the most successful and most powerful economy in the world, for sure. Yes. This is biotechnology అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి, అంటే మనం అనుకుంటాం మేక్ ఇన్ ఇండియా ఇట్లా పెట్టగానే అవ్వాలని, అట్లా పెట్టగానే ఏది జరగదు. బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ సెక్టర్లో నుండి అన్ని సెక్టర్లో కూడా మనం ప్రైవేటైజేషన్ అన్నాం. ప్రైవేటైజేషన్ జరగాలి. ఇట్లా ఇట్స్ ప్రైవేటైజేషన్లోకి రాకపోతే రీసెర్చ్ ఉండదు, ఇన్నోవేషన్ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్లో ఏముంటుంది, వచ్చామా కూర్చున్నామా పోయామా అనేది ఉంటుంది ఓన్లీ. బట్ ఆ ఇండస్ట్రీలోకి రీసెర్చ్ రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎకనామికల్ వయబిలిటీ వస్తే తప్ప వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేరు. బిహెచ్ఎల్ ఉంది, దే కెన్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరేడికి ఇవ్వచ్చు. బిడిఎల్ ఉంది, దే కెన్ మిజైల్ డెవలప్ చేసి వేరే కంట్రీస్ కమ్మవచ్చు. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ డిఫెన్స్ మిజైల్స్ ఫ్లైట్స్ అమ్ముకొని బతికిస్తున్నాయి ఆ కంట్రీస్ అన్ని కూడా. వార్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి అంటే దానికోసమే అవుతున్నాయి. సో ఇక్కడ నేనేమంటానంటే మనకు అంత స్కోప్ ఉంది. సో ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్నటువంటి వీళ్ళు వచ్చే జనరేషన్ మనం గవర్నమెంట్ కూడా ఏం ప్రిపేర్ చేయాలంటే, సో నౌ యునో ఒక you are a jockey and you are going to win you are sitting onto a horse and that horse to be a winning horse అనేలాగా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ కానీ నౌ టైమ్ హ్యాస్ కమ్, నువ్వు దీనికోసం నువ్వు రెడీ అవుతున్నావు. ఇంకో 4 years డిస్టెన్స్, 3 years డిస్టెన్స్, 6 years డిస్టెన్స్లో నువ్వు దీనికి చాలా దగ్గరగా ఉన్నావు అని అన్నప్పుడు అతని మైండ్ ప్రిపరేషన్ అక్కడి నుంచి ఉంటుంది. మనం పాత పురాణాలలో చూస్తాం, కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడికి నేర్పించారు అనేది, కానీ బయటికి రావడం నేర్పలేదు. బట్ ఎనీవే దట్స్ ఎ గుడ్ స్టోరీ. ఏంటంటే యూ నీడ్ టు ప్రిపేర్ దమ్. జిజుబాయి అక్కడ చిన్నప్పటి నుండే శివాజీని ఉగ్గుపాలతో నేర్పించింది అని చెప్తుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. ఇక్కడ నుండి కూడా మనం కనుక దాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ ఎంటర్ప్రెనర్షిప్ తర్వాత లాజికల్ థింకింగ్ అండ్ వైల్డ్ లిటిల్ రిస్క్ టేకింగ్ ఇది అంటే టిపికల్గా మనం ఎంబీబీఎస్ చేసామా బీటెక్ చేసామా ఏదో కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవుదామా కాదు. వాళ్ళ లోపల నేను ఇక్కడ మొదలు పెట్టాను, ఈ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత నేను కూడా వై కాంట్ ఐ బికమ్ యూనో ఒక 5 billion, 10 billion, 20 billion కంపెనీ కింద నేను ఇండస్ట్రీ నేను ఎందుకు కాకూడదు అని ఆలోచించుకునేలాగా వాళ్ళని అయ్యేలాగా చూడాలి. ఒక్కటే కాదు, ఒక టెక్నాలజీలో అన్నిటిలోకి ఇంకా జరుగుతుంది. అంటే
ఒక టెలికమ్యూనికేషన్ ఒకటే కాదు యాప్లు డెవలప్మెంట్లో, ఏది చేయాలన్నా కూడా యాప్ అంటే టెక్నాలజీ దాంట్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ మనం చూస్తున్నాం ఇవాళ ఫుడ్ డెలివరీ సిస్టమ్ దగ్గర నుండి యాప్స్, మన వడికల్ దట్ అగ్రికల్చర్ స్ప్రింక్లర్ సిస్టమ్, అంటే ఫార్మింగ్లో డ్రోన్ వదిలిపెట్టేసి టైమింగ్ ఇచ్చేస్తే అదే లేస్తుంది, అదే పోయి ఫార్మింగ్ దాంట్లో ఉన్నటువంటి స్ప్రే పెస్ట్ అదంతా కంట్రోల్ చేసుకొని వచ్చేసేలాగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెకనైజ్డ్, ఆటోమైజ్డ్. సో మెకనైజ్డ్ అండ్ ఆటోమైజ్డ్, మెకనైజేషన్ తర్వాత ఆటోమైజేషన్ వైపు మనం వెళ్తుంటాం. ఇజ్రాయిల్ తోటి మనకు మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంట్రీస్ తోటి మనకు ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ అంతా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయి ఉన్నారు. దిస్ ఇస్ వాళ్ళు దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ బై వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద 1 or 2. అంటే అమెరికన్ ఎకానమీ కూడా ఏంటంటే ప్యూర్లీ డిపెండెంట్ ఎకానమీ, అంటే వాళ్ళు టెక్నాలజీని దీన్ని పెట్టుకొని ఉన్నారు. లాంగ్ రన్లో ఆ ఎకానమీ కూడా సస్టైన్ అవ్వాలంటే కుదరదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికాలో గ్రోత్ రేట్ ఈజ్ 0.5% ఆర్ నాట్ ఈవెన్ 1%. ఎందుకు అంటున్నానంటే అక్కడ అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ఇంకా కొనుక్కోవాల్సిన పని లేదు. అందరికీ 2 కార్లు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రావాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకా కన్జ్యూమ్ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది. అదే గ్రోత్, దట్ నథింగ్ బట్ ఏ గ్రోత్. ఇంకా మీరు 1 కోటి మొబైల్స్ కొన్నా కూడా ఇంకా తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపులేషన్ ఉంది. కరెక్ట్. రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే గ్రోత్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది అయితే అంటామో అది ఆ డొమెస్టిక్ కన్జంప్షన్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎందుకు వేరే కంట్రీని ఇక్కడికి వస్తున్నారు, అక్కడ వాళ్ళు కొనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ ప్రోడక్ట్ని మన కంట్రీలో అమ్మాలని చూస్తున్నారు. మనమే ఇక్కడ డెవలప్ చేసుకోగలిగితే, మనమే ఇక్కడ యాప్స్ డెవలప్ చేసుకోగలిగితే, ఇక్కడే మనం ప్రోడక్ట్ డెవలప్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో I think by 2030 India is going to be emerged as like $6 trillion the dollar economy అది అని చెప్తాం. Bigger than that. Landscape is amazing landscaping ఉంది. పేరెంట్స్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు కొంచెం చిన్న స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళకు స్కూల్స్లో కూడా ఆ ఎంటర్ప్రెనర్షిప్ అనేది మనం కింద నుంచే మనం ఒక కరికులం లాగా పెట్టాలి. ఎగ్జాక్ట్లీ రైట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, వెరీ గుడ్ సజెషన్ అండి. ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రేజింగ్ ద వాయిస్ అబౌట్ దిస్. కరెక్ట్. యాక్చువల్లీ మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎంత స్కూల్లో ఉన్న పేరెంట్ మైండ్ సెట్ ఏముంటుంది, మా వాడిని టీసీఎస్లోనో లేకుంటే విప్రోలోనో ఇక్కడ పంపించేస్తే పని అయిపోయింది, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపిస్తాయి. దిస్ ఇస్ ఇంకా క్రేజ్ వద్దు, దానిలో క్రేజ్ వద్దు. మన ఇండియన్ కరెన్సీ ఈజ్ గోయింగ్ టు బి మోర్ పవర్ఫుల్. ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యా యుక్రెయిన్ వార్లో ఆడిన గేమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిన గేమ్కు రూపీ ఆల్సో నా ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి వెళ్ళిపోయింది. నౌ వీఆర్ బయింగ్ ద క్రూడ్ ఆయిల్ విత్ రూపీ, ఇండియన్ రూపీ, నాట్ త్రూ మన డాలర్ తోటి మళ్ళీ రూబిల్స్, రష్యన్ రూబిల్స్లోకి మనం ఏం మార్చుకోవట్లేదు మనం. సో మన ఓన్ రూపీయే మనకు వచ్చింది, కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, సర్ప్లస్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. సో పొలిటికల్ సిస్టమ్ మనం పక్కకు తీసుకొస్తే, నాట్ ఫర్ ఎనీ పార్టీ, బట్ డెఫినెట్గా మన యంగ్ కంట్రీ, 55-57% స్టిల్ యంగ్. అండ్ జపాన్ లాంటి కంట్రీలో చాలా డెవలప్ అయినా అంతా అబౌవ్ 75-80 years ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. ఐ డోంట్ నో ఆఫ్టర్ 10-20 years తర్వాత ఏం చేయాలో, అంటే ఓల్డ్ ఏజ్ మేనేజ్మెంట్కి అక్కడ ప్రాబ్లమెటిక్గా ఉంది. అండ్ ఒక 20 years తర్వాత పాపులేషన్ కూడా ఎంత తగ్గిపోతుందో వీ కెన్ ఇమాజిన్ దేర్. కరెక్ట్. సో వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, జైకా ఉంది, జపాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఉంది. సో వాళ్ళకు ఏం చేయాలో, డబ్బులన్నీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. అక్కడ బ్యాంక్లో పెట్టుకుంటే వాళ్ళు, మనం ఇక్కడ బ్యాంక్లో పెడితే మనకు ఇంట్రెస్ట్ ఇస్తారు, అక్కడ బ్యాంక్లో పెడితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. జపాన్, యా, దర్ ఇస్ అ సిస్టమ్ దేర్, నెగిటివ్ బ్యాంకింగ్ అంటారు. రైట్. సో బేసిక్గా చూస్తుంటే కనుక, అంటే వరల్డ్ వైడ్గా మీరు చెప్పిన అన్ని లెక్కలతో చూస్తే వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఫెంటాస్టిక్ ఛాన్సెస్, నాట్ బెటర్, ఫెంటాస్టిక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ నౌ ఆర్ నెవర్. Now you need to prepare even the startups. Every second house you have a startup. But startups లో కూడా నేనేమంటానంటే, మీ ఎనర్జీస్ను రైట్ ఏజ్లో మీరు ఎనర్జీస్ను స్పాయిల్ చేసుకోకుండా స్ట్రాటజీకి వెళ్ళండి, తొందరపడవద్దు. వాళ్ళ పెట్టానా రేపు నేను ఎగ్జిట్ అవుతాను, ఫస్ట్ రౌండ్ ఇన్వెస్టర్, సెకండ్ రౌండ్ ఇన్వెస్టర్, వీటిలోకి వెళ్ళకూడదు. మనం ఫస్ట్ ప్రోడక్ట్ని ఎస్టాబ్లిష్ చేయండి. ప్రోడక్ట్లో దమ్ ఉండాలి, దేంట్లో అయినా. మీ ప్రోడక్ట్ కనుక సేలబుల్ ప్రోడక్ట్, దిస్ సస్టైనబుల్ ప్రోడక్ట్ అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఎంత రావాలో అంత వస్తుంది. కానీ అసలు మీ ఫస్ట్ బ్యాలెన్స్ షీటే క్లోజ్ చేయకుండా మీరు అది పట్టుకొని, ల్యాప్టాప్లు పట్టుకొని మీరు తిరిగితే కాదు అది. దాన్ని బిగ్గర్ ప్లేయర్స్ వస్తున్నారు. ఇప్పుడు మనకు మామూలుగా తోపుడు బళ్ళ నుండి షటర్స్లోకి వచ్చాం, షటర్స్ నుంచి చిన్న షాప్స్ వచ్చాయి, షాప్స్ నుంచి సూపర్ మార్కెట్స్ వచ్చాయి, ఇప్పుడు డిజిటల్ మార్కెట్స్ అయిపోయినాయి. అవును. సో లయన్ కిరణ్ గారు చెప్పండి. సో యాక్చువల్లీ ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవ్రీ సెకండ్ హౌస్లో యంగ్ పీపుల్ అందరూ కూడా 20s to 35 ఇన్ బిట్వీన్ స్టార్టప్స్లోనే ఉన్నారు. కరెక్ట్. ఈవెన్ దే వాంట్ టు బీ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. బట్ చాలామంది ఫెయిల్ అవుతున్నారు కూడా.
అండ్ చాలా మంది ఫెయిల్ అయ్యి డబ్బులు లాస్ అవ్వడం లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ వన్ టిప్ దట్ యూ కెన్ గివ్ టు ద యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు స్టార్ట్ ఆఫ్ ఇట్ రైట్? ట్రూ. అంటే స్టార్టప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ వర్డ్ స్టార్టప్ అంటే ఎనీ ఇనిషియేటివ్ ఇస్ స్టార్టప్. అంటే దిస్ హెస్ బికమ్ మోర్ పాపులర్ వర్డ్ దీస్ డేస్. ఓకే. అండ్ టీ హబ్ స్టార్టప్స్, టీ హబ్లో ఉన్న వాళ్ళంతా రోజు అక్కడ పోయి కూర్చోవడము అంటే ఒక క్రేజ్ నడుస్తుంది. అది గుడ్. ఒక 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 మూమెంట్ లాగా ఉంది ఇప్పుడు. ఇదంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. బట్ నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఏదన్నా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు యూ కాల్ ఇట్ యాజ్ అ స్టార్టప్ ఆర్ నాట్, వాట్ ఎవర్ యూనో, ఇది స్టార్టప్ అనేది మనకు ఫస్ట్ నుంచే ఉంది అండ్ ఇవాళ నుంచి వచ్చింది కాదు. అది ఎనీ ఇనిషియేటివ్ ఇస్ అ స్టార్టప్. సో మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి మనిషి ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయిపోతాడు, పక్కన ఇంకేం కనపడవు. అంటే నాకు అది చాలా ఎగ్జైట్, మనం చెప్తున్నా కూడా వినిపించుకోరు వాళ్ళు. అంటే దిస్ ఇస్ లేదండి ఇలా బాగుంది, లేదండి ఇలా ఉండదు, ఇంక ఇది దీంట్లో ఇది లేదు, వాడి దగ్గర అది లేదు కాబట్టి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. అది హిడెన్గా ఉన్నది ఏంటి అనే అనాలిసిస్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ నీకేమో ఇంతకుముందే మన ఎక్స్పీరియన్స్ ఉందా వాటిని అనాలిసిస్ చేయడానికి అంటే అతనికి తెలియదు. పెద్ద కంపెనీలు అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు బ్యాక్ ఎండ్లో ఉంటారు, దాన్ని ఆడిట్ చేస్తారు, సో దాన్ని స్క్రీనింగ్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు, అండ్ థర్డ్ పార్టీ అనాలిసిస్ ఉంటాయి, టూల్స్తో చెక్ చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మనకున్నటువంటి అవైలబుల్ డేటాతోటి, మనకున్నటువంటి లిమిటెడ్ అవైలబుల్ డేటాతోటి మనం కంక్లూడ్ అయిపోయి మోస్ట్ ప్రీషియస్ లైఫ్ స్పాన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ వర్కింగ్ క్యాపిటల్, మీ దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ను మీరు అలా ఒక పేపర్ మీద పెట్టి ఒక ఫ్లో చార్ట్ చేసేసుకొని అదే దాన్ని స్టార్టప్ అనో లేకపోతే బిజినెస్ మోడల్ అనుకుంటే కాదు. బిజినెస్ మోడలింగ్ అనేది ఒక గ్రేట్ ఆర్ట్ అది. సో ప్రతి వాళ్ళు ఇనిషియేట్ చేయాలి, తప్పి ఏమీ కాదు. బట్ గ్యాప్ అనాలిసిస్ చూడాలి. గ్యాప్ అనాలిసిస్ మనం ఇక్కడ నుండి మనం ఇక్కడ ఈ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఏముంది, నేను పెట్టిన తర్వాత ఇంకేదైనా కమర్షియల్ స్పేస్ అవైలబిలిటీ ఉందా, ఉంటే వాడు కూడా అక్కడికి వచ్చి పెట్టొచ్చు కదా. సో అక్కడ పెట్టినప్పుడు నాకు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎంతమంది వస్తారు, ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ నెలకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఒక డేటా అనాలిసిస్ అనేది ఉండేది. సో ఆ రకమైనటువంటి ప్రతి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ మనం చేయకపోతే, ఎగ్జాంపుల్ ఆన్లైన్లో మీరు ఒక యాప్ డెవలప్ చేస్తున్నా లేదా ఇంకొక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా మనం దాన్ని ఇక్కడ నుండి ఎక్కడ దాకా తీసుకెళ్ళచ్చు, దానికి ఉన్నటువంటి మ్యాక్సిమం అంటే దానికి ఉన్నటువంటి పర్మెంటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం కదా, వాటిని మనం చూడాలి. అంటే పాసిబిలిటీస్ ఏంటి, నాన్ పాసిబిలిటీస్ ఏంటి, ఫెయిల్యూర్కు ఉన్నటువంటి స్వాట్ అనాలిసిస్ ఆర్ డిప్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, అది మనం పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు ఓకే ఇది ఒకవేళ బ్లాకెడ్ వచ్చినప్పుడు కూడా నేను బయటికి ఎలా పడతాను, ఓకే ఇక్కడ ఉన్నటువంటి దాంతో నేను తీసుకొని అక్కడ నుండి నేను ఎలా వెళ్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, డోంట్ గో బై ద వాల్యుయేషన్ అనేది ఎప్పుడు రావాలి అని అంటే చాలా కంపెనీస్కు అది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక 3-4 బ్యాలెన్స్ షీట్స్ అయిన తర్వాత నీకు క్లయింట్ బేస్ వచ్చిన తర్వాత మాట్లాడితే వేరు. నీకు ఎనీ ప్రోడక్ట్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత గొప్ప సినిమా తీసినా లేదా ఎంత గొప్ప ప్రోడక్ట్ చేసినా కన్జ్యూమ్ కాకపోతే ఇట్స్ అ ఫ్లాప్. ఇట్స్ ఏ టిష్యూ వర్త్ అంతే. సో నేనేమంటానంటే దానికి అది ఫస్ట్ అది చూడాలి. అంటే కన్జ్యూమ్ చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎంత, అది ఓకే ఇప్పుడు బాగానే ఉంది, లేకుంటే బిగ్గర్ ప్లేయర్ వచ్చి దాన్ని కంబలించినప్పుడు దాన్ని క్యాప్చర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి దెల్ స్టార్ట్ ఫార్మ్ టు హౌస్ అనేది తీసుకొస్తాడు, పెద్ద కంపెనీ వాడు వచ్చి దీంతో పాటు నీకు ఇది కూడా ఫ్రీ ఇస్తానంటే అది కూడా ఇస్తానంటాడు ఫస్ట్ క్యాప్చర్ చేయడానికి. దాన్ని కూడా మనం నిలబెట్టుకొని దాన్ని తట్టుకోగలుగుతామా, తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్సెస్ కానీ బ్యాకింగ్ కానీ మన దగ్గర ఉందా, ఆ బ్యాకింగ్ కోసం నేను ఫస్ట్ రౌండ్ వెళ్తున్నానంటే ఏ ప్రైవేట్ ఈక్విటీ తీసుకొచ్చినా ఏంజల్ ఇన్వెస్టర్ వచ్చినా కూడా దెన్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు పట్టుకొని మనం యాక్చువల్గా బిజినెస్ను ఫ్లోట్ చేసే టైంలో మనం ఏం చేస్తున్నాం, ఇన్వెస్టర్ చుట్టూ తిరుగుతున్నాం. కరెక్ట్. సో ఇక్కడ నీ ఫ్రీడమ్ అంటే నీ లోపల ఉన్న క్రియేటివిటీ, నీ లోపల ఉన్న ఎంతూజియాజం ఈజ్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. గోయింగ్ ఇన్ టు ద ఎక్స్ లెవెల్ నుంచి 1x 2x 3x పోవాల్సింది కాస్త నీకు బయటకు వచ్చి Y1 Y2 Y3లకు పోతుంది అక్కడ. కరెక్ట్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజరస్. దీని నుంచి మనం బయటికి రావాలి. సో ఫస్ట్ మార్కెట్ను స్టడీ చేయాలి, మార్కెటబిలిటీ చూసుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ నేను 2-3 బ్యాలెన్స్ షీట్స్ నాకు వచ్చిన తర్వాత నిలదొక్కుంటున్నా చూసుకోవాలి. ఎక్కడ ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎగ్జిట్ చూసుకొని వచ్చి ఎంటర్ అవ్వగలగాలి. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా వచ్చినా కూడా నేను తట్టుకొని ఇంకొక ప్రాజెక్ట్ని నేను టేకప్ చేయగల కెపాసిటీ ఉందా అనేది. ఎప్పుడైతే మనమే డిప్రెషన్లోకి పోయినామో, మనకే అది ఫెయిల్యూర్ అని వచ్చిందో, ఇంకొకటి మనం నమ్మడు. నువ్వు చెప్పలేవు, నేను లేదంటే ఇంకో ప్రాజెక్ట్ వచ్చినట్టు అదేమైంది అంటాడు ఇమ్మీడియట్గా.
సో అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చెప్పలేం. సో అంటే యూ డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ అంటాను నేను. డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్. ఏం చేయకపోయినా పర్లేదు, అంటే ఏం చేయకుండా ఉండొద్దని కాదు. ఇండియా ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అక్రాస్ ద గ్లోబ్. దే ఆర్ లుకింగ్ ఎట్ అస్ అండ్ పాపులేటెడ్ కంట్రీ, న్యూ రిచ్ సర్కిల్. అంటే కొత్తగా జాబ్లోకి వస్తున్న వాళ్ళు సడన్గా జీరో పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 40-50,000 పర్ మంత్లోకి వచ్చేస్తున్నారు. 50,000 వాళ్ళు 80కి వెళ్ళిపోతున్నారు, 80 వాళ్ళు 120కి వెళ్ళిపోతున్నారు. సడన్గా న్యూ రిచ్ అంటే న్యూ రిచ్ సర్కిల్ చాలా పెరిగిపోతుంది. ట్రూ. సో అదంతా కన్జంప్షన్ అంటే కన్జ్యూమ్ చేయడానికి స్పెండింగ్ పవర్ పెరుగుతుంది మనుషుల లోపల. అంతకుముందు మామూలుగా 1000 రూపీస్ షర్ట్ కొనేవాడు 2500 షర్ట్కి వెళ్ళిపోతున్నాడు. ఒక 1000 రూపీస్ వాచ్ కొనేవాడు 10,000 వాచ్కి వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ ప్లేయర్గా నేను ఎదగడానికి నేనున్నటువంటి థింక్ లోకల్ అండ్ యాక్ట్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ ట్రాన్సిషన్ నువ్వు ఎలా ఇమాజిన్ చేయగలుగుతావు, మ్యాపింగ్ ఎలా చేయగలుగుతాం. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యాపింగ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ ఫ్లో చార్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ వైర్ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. యా. సో ముందే ఇమాజినేషన్స్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక్కొక్క అడుగు వేస్తే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అవ్వచ్చు అంటారు. వావ్, వెరీ వండర్ఫుల్ అండ్ యూస్ఫుల్ టిప్. కిరణ్ గారు, యాక్చువల్లీ వీ హ్యావ్ గ్రేట్ టైమ్. సో నాకైతే మంచి ఇంటరాక్షన్. ఐ మీన్ ఈవెన్ ఐ ఎంజాయ్డ్. సో అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అ లాట్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్సెస్ నుండి మేము చాలా తెలుసుకున్నాము. అండ్ దీనివల్ల చాలామంది చాలా నేర్చుకోవచ్చు కూడా. అండ్ స్పెషలీ మీ పొజిషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. సో దెర్స్ అ లాట్, అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తారు. బట్ బిఫోర్ దెన్ ఇంత గ్రేట్ కాన్వర్జేషన్కి గివింగ్ యువర్ టైమ్ ఇస్ చెప్పాలి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మై ప్లెజర్. So definitely we'll have more conversations about entrepreneurship in the coming times. But ఈ రోజు వరకు మీ థాట్స్ కానివ్వండి, మీ లైఫ్ని ఎలా చూస్తారు అనే దాని గురించి చెప్పారు. అండ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ఆలోచించాలి అనే దాని గురించి చెప్పారు. వీఆర్ డిలైటెడ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, మ్యాచ్ డ్రా అయింది. So this is it for today's A to Z with Awesome Aparna, and maro interesting session to malli kalusukundam. Till then, stay tuned.